கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் பரிசுத்தமுள்ள நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. எங்களுடைய அழைப்பை ஏற்று இந்த விசேஷித்த வேதபாட கூட்டத்தின் 2ஆம் நாள் மாலை வருகை தந்திருக்கிற உங்கள் யாவரையும் உன்னதமான ஈடு இணையற்ற நாமத்தை உடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் இனிய நாமத்தில் உங்களை அன்போடு வரவேற்கிறோம். మా యొక్క ఆహ్వానాన్ని అందుకొని ఇక సాయంత్రం వేళ ఈ యొక్క బైబిల్ పఠన కూటములకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి నామమున మీకు శుభాభినందనలు తెలియజేయుచున్నాను. அறிந்திருக்கிறது போல இந்த கூட்டங்கள் வியாழக்கிழமை மாலை முடிய தொடர்ந்து நடைபெறும் என்பதை உங்களுக்கு அன்போடு அறிவித்துக் கொள்கிறோம். మీరందరూ ఎరిగినట్లుగానే ఈ కూటములనేవి గురువారము సాయంత్రం వరకు కొనసాగించి జరుగును అని చెప్పి ప్రేమతో మీకు తెలియపరచుచున్నాము. உங்களுடைய குடும்பத்தாரோடு அறிமுகமான யாவரையும் அழைத்து கொண்டு வரும்படி உங்களை கேட்டுக்கொள்கிறோம். మీ కుటుంబీకులతో కూడా మీకు పరిచయమైన వారందరితో కూడా వచ్చి మీరు పాల్పొందవలెనని కోరుచున్నాము. 2ஆம் நாள் மாலையில் நம் மத்தியில் இருக்கிற கர்த்தருடைய మహిమయాన ప్రసన్నతగాక நாம் எல்லாரும் కరగలి ఉయర్తి స్తోత్రం பண்ணுவோம். ఈ యొక్క రెండవ దినము సాయంత్రం అందు మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమగల సన్నిధానములకై మనం అందరం కూడా చేరి కృతజ్ఞతతో చేతులెత్తి దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். நம்முடைய ஒவ்வொருவருடைய நிலவரங்களையும் நன்றாக அறிந்த ஆண்டவர் தான் நம்முடைய ஆண்டவர். మన ప్రతి ఒక్కరి యొక్క స్థితిగతులను బాగా ఎరిగినటువంటి దేవుడే మన యొక్క దేవుడై ఉన్నాడు. சாயங்கால வேளையில் கூடி வந்திருக்கிற ஒவ்வொருவருடைய இருதயத்தின் நிலவரங்களை அறிந்தவராக அவருடைய மனதில் வைத்திருக்கிற அவருடைய వార్తகளை ఒవ్వొరువరికి అనిపి తరుబడియాగ நாம் எல்லாரும் స్తోత్రం. ఈ యొక్క సాయంత్రం వేళ కూడా మనందరి యొక్క హృదయం యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి వాడై ఆయన తన మనసులో ఉన్నటువంటి వాక్కులను మనందరికి కూడా దయచేయనట్లుగా మనమందరం కూడా చేరి దేవుని స్తోత్రించదాము. స్తోత్రం 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 స్తోత్రం. மழைக்கு தகப்பனாக இருக்கிற நம்முடைய ஆண்டவர் இன்றைக்கும் நம் மத்தியிலே அவர் மகாபெரிய தேவனாய் எழுந்தருளி இருக்கிறபடினால் நாம் எல்லாரும் స్తోత్రం பண்ணுவோம். వర్షమునకు తండ్రి అయినటువంటి మన యొక్క దేవుడు ఇక సాయంత్రం వేళ కూడా మహా గొప్ప దేవునిగా మన మధ్యలో లేచినందుకై దేవుని స్తోత్రించదాము. స్తోత్రం 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 స్తోత్రం. இந்த 2ஆம் நாளும் கர்த்தருடைய வசனங்களை நாம் கர்த்தருடைய நாமத்துக்கு மகிமையாக தியானித்து அவருடைய நாமத்தை இன்னும் அறிந்து அவர் அண்டையிலே நெருங்கி வரும்படி కర్త நமக்கு అనుకూలமாக இருந்து உதவி செய்யும்படியாய் స్తోత్రం. ఈ యొక్క రెండవ దినము సాయంత్రం వేళ కూడా మనము దేవుని యొక్క వాక్యములన్నిటిని కూడా మనము బాగా గ్రహించుకొని దాన్ని ధ్యానించి ప్రభువునకు సమీపముగా చేరుటకు దేవుడు మనందరికి కూడా సహాయం చేయనట్లుగా దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. கர்த்தருடைய பரிசுத்தமுள்ள நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును కాక. நேற்றைய தினத்தில் தியானித்த அதே வசனத்தை இன்றைக்கு மறுபடியும் வாசிக்கும்படியாக நான் கேட்டுக்கொள்கிறேன். నిన్నటి దినమందు చదివినటువంటి అదే లేఖన వాక్య భాగాన్ని మరొకసారి చదవాలని చెప్పి నేను కోరుచున్నాను. లూకా సువిశేషం 10వ అధ్యాయం 25వ వచనத்திலிருந்து వాసి. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వాక్యం నుండి మనం చదువుకుందాము. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకాయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకాయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగెను. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవని వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను.
అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయిను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును போசி అతని గాయములు కట్టి. அப்பொழுது நியாயசாஸ்திரி ஒருவன் எழுந்திருந்து அவரை சோதிக்கும்படி, போதகரை, நித்திய ஜீவனை சுதந்திரித்துக் கொள்ளும்படி நான் என்ன செய்ய வேண்டும் என்று கேட்டான். அதற்கு அவர், நியாய பிரமாணத்தில் என்ன எழுதியிருக்கிறது, நீ வாசித்திருக்கிறது என்ன என்றார். அவன் பிரதியுத்தரமாக, உன் தேவனாகிய கர்த்தரிடத்தில் உன் முழு இருதயத்தோடும் உன் முழு ஆத்துமாவோடும் உன் முழு பலத்தோடும் உன் முழு சிந்தையோடும் அன்பு கூர்ந்து உன்னிடத்தில் அன்பு கூறுவது போல பிறரிடத்தில் அன்பு கூறுவாயாக என்று எழுதியிருக்கிறது என்றான். அவர் அவனை நோக்கி, நிதானமாய் உத்தரவு சொன்னாய், அப்படியே செய், அப்பொழுது பிழைப்பாய் என்றார். அவன் தன்னை நீதிமான் என்று காண்பிக்க மனதாய் இயேசுவை நோக்கி, எனக்கு பிறன் யார் என்று கேட்டான். இயேசு பிரதியுத்தரமாக, ஒரு மனுஷன் எருசலேமிலிருந்து எரிகோவுக்கு போகையில் கள்ளர் கையில் அகப்பட்டான். அவர்கள் அவன் வஸ்திரங்களை உரிந்து கொண்டு அவனை காயப்படுத்தி குற்றுயிராக விட்டு போனார்கள். அப்பொழுது தற்செயலாய் ஒரு ஆசாரியன் அந்த வழியே வந்து அவனை கண்டு பக்கமாய் விலகி போனான். அந்தபடியே ஒரு லேவியனும் அந்த இடத்துக்கு வந்து அவனை கண்டு பக்கமாய் விலகி போனான். பின்பு சமாரியன் ஒருவன் பிரயாணமாய் வருகையில் அவனை கண்டு மனதுருகி கிட்ட வந்து அவனுடைய காயங்களில் எண்ணெயும் திராட்சரசமும் வார்த்து காயங்களை கட்டி அவனை தன் சுய வாகனத்தின் மேல் ஏற்றி சத்திரத்துக்கு கொண்டு போய் அவனை பராமரித்தான். மறுநாளிலே தான் புறப்படும் போது 2 பணத்தை எடுத்து சத்திரக்காரன் கையில் கொடுத்து, நீ இவனை விசாரித்துக்கொள், அதிகமாய் ஏதாகிலும் இவனுக்காக செலவழித்தால் நான் திரும்பி வரும்போது அதை உனக்கு தருவேன் என்றான். கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. நேற்றைய தினத்தில் நான் உங்களுக்கு சொன்னது போல, నిన్నటి దినమందు నేను మీతో చెప్పినట్టుగా பரலோக ராஜ்யத்தை பற்றியும் பரலோக ராஜ்யத்தில் பிரவேசிப்பதை பற்றியும் ஏறக்குறைய 70க்கும் அதிகமான ஓமைகளை கர்த்தராகிய இயேசு கிறிஸ்து சொல்லியிருக்கிறார். పరలోక రాజ్యమును గురించి, పరలోక రాజ్యములో ప్రవేశించుటను గురించి యేసు దాదాపు 70 ఉపమానములను ఆయన చెప్పి ఉన్నాడు. ஒவ்வொரு ஓமையும் பரலோக ராஜ்யத்தை பற்றிய அநேக சத்தியங்களை అడక్కి కొండదాకా కాడబడుகிறது. ప్రతి ఉపమానమును చూచినప్పుడు పరలోక రాజ్యమును గురించినటువంటి అనేక సత్యములు ఇమిడి ఉన్నట్లుగా కనబడుచున్నవి. అనేక విశేషங்களை தேவன் ஊமைகளாகவே మనిదరులోడు పేసి இருக்கிறார். అనేకమైనటువంటి విశేషతలను దేవుడు ఉపమాన రీతిగానే మనుషులతో మాట్లాడేడు. காரியத்தை மறைப்பது தேவனுக்கு மேன்மை, காரியத்தை ஆராய்வது ராஜாக்களுக்கு மேன்மை. కార్యమును మరుగు చేయుట దేవునికి ఘనత ఉన్నది, అయితే కార్యమును పరిశోధించుట అనున్నది రాజులకు ఘనత ఉన్నది. விசேஷமான காரியங்களை, பரலோக ராஜ்யத்தை பற்றிய சத்தியங்களை ஆண்டவர் ஓமைகளிலே மறைத்து வைத்திருக்கிறார். విశేషమైనటువంటి సత్యములను, పరలోక రాజ్యం గురించిన సత్యములను దేవుడు ఉపమానములో ఆయన మరుగు చేసి ఉన్నాడు. அபிஷேகம் பெற்ற ராஜாக்கள் பரிசுத்த ஆவியானவருடைய உதவியோடு అవిகளை நாம் ఆరాయిందు కండుపిడిక வேண்டும். కాబట్టి అభిషేకించబడినటువంటి మనము పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా వాటన్నిటిని కూడా మనం పరీక్షించి మనం తెలుసుకొనవలెను. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రము. மழையை குறித்து ஒருவரும் பயப்பட வேண்டாம். వర్షాన్ని గురించి ఎవరు కూడా భయపడవద్దు. ஆண்டவர் அறியாமல் இது நடக்கிறதே இல்லை. దేవుడు ఎరుగకుండా ఇది జరుగుటలేదు. நம்முடைய குறைகள் குற்றங்கள் எதுவா இருந்தாலும் கர்த்தர் நமக்கு மன்னித்து அவருடைய நாமத்தை தியானிக்க நமக்கு உதவி செய்யும்படி ஒரு முறை கூட கரங்களை உயர்த்தி స్తోత్రం பண்ணுவோம். మన కొరతలు లోపములు ఏమైనా సరే దేవుడు మనకు జ్ఞాపకం చేసి వాటన్నిటిని కూడా ఒప్పుకొని మనం విడిచిపెట్టుటకు దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మరొకసారి మనకు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 కర్తర్ మழையை நிறுத்துறபடினால் அவளாరు స్తోత్రం பண்ணுவோம். దేవుడు వర్షాన్ని నిలిపినందుకై మనమందరం కూడా చేరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. வேதத்தில் கொடுக்கப்பட்டிருக்கிற பல ஓமைகளில் ஒரு முக்கியமான ஓமை தான் இந்த நாட்களிலே நமக்கு முன்பாக
நான் வாசிக்க கேட்டோம். వాక్యమందు వ్రాయబడినటువంటి పలు ఉపమానముల్లో ఒక ఉపమానమే ఇప్పుడు మనం చదవబడినటువంటి వాక్యముల్లో చూస్తున్నాము. நேற்றைய தினத்தில் நான் உங்களோடு பகிர்ந்து கொண்டது போல இந்த ஓமை முழு வேதாகமத்தையும் நமக்கு விளக்கி கொடுக்கக்கூடிய ஒரு ஓமையாக இருக்கு. నిన్నటి దినమందు నేను మీతో పంచుకొనినట్లుగా ఈ యొక్క ఉపమానం అనేది పరిశుద్ధ గ్రంథం అంతటిని కూడా సంక్షిప్తముగా మనకి ఇచ్చినదిగా కనబడుచు ఉన్నది. முழு வேதாகமத்தின் சுருக்கம் தான் இந்த ஓமையாக இருக்கிறது. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క పూర్తి సారాంశమే ఈ యొక్క ఉపమానం అయి ఉన్నది. மனிதன் சிருஷ்டிக்கப்பட்டது முதல், మనుషుడు సృష్టించబడినది మొదలుకొని அவன் விழுந்து போனதும் மறுபடியும் கர்த்தராகிய இயேசு அவனுக்காக வந்து விழுந்து போன மனிதனை தூக்கி எடுக்க கல்வாரியில் சகலவற்றை செய்து முடித்ததும், இதை விசுவாசிக்கிற ஒவ்வொருவரும் மறுபடியுமாக ஆண்டவருடைய நோக்கத்துக்கு நேராக தங்களுடைய ஜீவியத்தை கட்டி எழுப்பி அவர் வரும்போது அவருக்கு ஏற்ற பரிசுத்தவான்களாய் அவரை சந்தித்து அவரோடு கூட நித்தியத்தில் பிரவேசிக்கிற வரைக்கும் உள்ள సకలము இந்த ఓమயில் கொடுக்கப்பட்டிருக்கு. మనుషుడు పడిపోయినప్పటి నుంచి మొదలుకొని కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనుష్య నిమిత్తము ఇక లోకంలోనికి వచ్చి ఆయన కల్వరిలో మరణించి పడిపోయినటువంటి మనుషుని మరలా కూడా తిరిగి లేవనెత్తి అతని పట్ల ఉన్నటువంటి ఉద్దేశ ప్రకారం అతనికి చేయవలసిన సమస్తములు కూడా చేసి దేవుడు అతనిని మరలా కూడా తిరిగి వచ్చినప్పుడు తన యొద్దకు ఆ యొక్క మహిమ కలిగిన సింహాసనం యొద్దకు చేర్చుకొని వరకు కూడా చెప్పబడినటువంటి కార్యములన్నీ కూడా ఈ యొక్క ఉపమానంలోనే ఇమిడి ఉన్నవి. மனிதன் எருசலேமிலிருந்து எரிகோவுக்கு பிரயாணம் பண்ணுகிறார். ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికోకు ప్రయాణమై వెళ్ళుచున్నాడు. எருசலேம் என்று சொல்லுவது மனிதனை சிருஷ்டித்த ஆரம்ப நாட்களில் ஆதியாகமம் ஆரம்ப நாட்களிலே அவர் ஏதேன் தோட்டத்தில் வைக்கப்பட்ட మేన్మయాన అనుభవங்களை కాட்டுகிறது. యెరూషలేము అని చెప్పినప్పుడు దేవుడు మనుషుని సృష్టించినటువంటి ఆ యొక్క ఆరంభ దినముల్లో కనబడుచున్నటువంటి ఆ యొక్క ఆది శ్రేష్టతను అది బయలుపరచుచున్నది. அவன் சிருஷ்டிக்கப்பட்ட போது దేవునుடைய సాయల్ అవనుకుள்ளே இருந்தது. అతడు సృష్టించబడినప్పుడు దేవుని యొక్క సారూప్యము అతనిలో ఉండెను. దేవునుடைய రూపం అవనుకుள்ளே காணப்பட்டது. దేవుని యొక్క సారూప్యము అతనిలో ఉండెను. தேவனோடு சுமூகமாக உறவாடுகிற ஒரு நல்ல ஐக்கியம் உள்ள மனிதனாக இருந்தார். దేవునితో కూడా అతడు మంచిగా సంచరించి మాట్లాడినటువంటి ఐక్యత గలవాడై ఉండెను. சிருஷ்டிக்கப்பட்ட సకలவற்றையும் ஆளுகை செய்யக்கூடியதான అధికారం ఉల్ల ஒரு మనిదనాக இருந்தார். సృష్టించబడిన సమస్తం మీద కూడా ఏలుబడి చేయనటువంటి ఒక మనుషునిగా కనబడి ఉన్నాడు. అழிయాத నిత్య జీవన అవనుకుள்ளே இருந்தது. అది నశించినటువంటి అక్షయమైన నిత్య జీవము అతనిలో ఉన్నది. అழிయాத ஒரு శరీరத்தையும் தேவன் அவனுக்கு கொடுத்திருந்தார். అక్షయమైనటువంటి ఒక శరీరమును కూడా దేవుడు అతనికి అనుగ్రహించెను. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. இவ்விதமாக சகல ஆசீర్వాదங்களோடு எல்லாவற்றையும் அனுபவிக்கக்கூடிய சுதந்திரம் உள்ளவனாக மனிதன் காணப்பட்டான். ఈలాగన సకల ఆశీర్వాదములను అనుభవించినటువంటి వారసుడిగా మనుషుడు కనబడి ఉన్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. இதுதான் அங்கே சொல்லப்பட்டிருக்கிறதான எருசலேமின் அனுபவம். ఇదే ఇక్కడ చెప్పబడినటువంటి యెరూషలేము యొక్క అనుభవముగా కనబడుచున్నది. அந்த எருசலேமிலே இருந்து அவன் தேவன் எந்த நோக்கத்தோடு தன்னை சிருஷ்டித்தாரோ அந்த நோக்கம் நிறைவேறும்படி అనుదినமும் அவன் முன்னேறி செல்ல வேண்டியவனாக இருந்தார். ఆ యొక్క యెరూషలేము నుండి ఎందు నిమిత్తము దేవుడు అతని సృష్టించి ఉన్నాడో ఆ యొక్క అనుభవంలో అతడు ముందుకు సాగిపోవలసినటువంటి వానిగా అనుదినము కనబడవలసి ఉన్నది. ஆனால் அவன் சாத்தாருடைய சத்தத்துக்கு செவி கொடுத்து ஆண்டவருடைய நோக்கத்திலிருந்து விழுந்து போனார். అయితే అతడు సాతాను యొక్క స్వరమునకు చోటిచ్చి దేవుని యొక్క ఉద్దేశం నుండి పడిపోయిను. மனிதன் தேவனுடைய நோக்கத்திலிருந்து விழுந்தானே அல்லாமல் மனிதனை குறித்த தேவனுடைய நோக்கம் அவருடைய மனதை விட்டு விலகவே இல்லை. మనుషుడైతే దేవుని యొక్క ఉద్దేశం నుండి పడిపోయినే కానీ దేవుని యొక్క మనసులో మనిషిని గుర్చినటువంటి ఆ యొక్క ఉద్దేశము మారలేదు. அவர் సర్వ வல்லமை உள்ள தேவன். ఆయన సర్వశక్తి గల దేవుడు. அவர் செய்ய நினைத்தது ஒருபோதும் தடைபடாது. ఆయన చేయదలిచినది ఎన్నడూ కూడా అది ఆటంకపరచబడదు. ஆனபடியால் தேவனுடைய நோக்கத்துக்கு விரோதமாக சாத்தான் மனிதனை வஞ்சித்தார். దేవుని యొక్క ఉద్దేశానికి విరోధముగా సాతాను మనుషుని మోసగించెను. ஆனாலும் சர்வ வல்லமையுள்ள தேவன் மனிதனை குறித்த நோக்கத்தை நிறைவேற்றுவதில் அதிக தீவிரம் உள்ளவராக இருந்தார். అయితే సర్వశక్తి గల దేవుడు మనుషుని గురించినటువంటి ఉద్దేశములు నెరవేర్చుటలో ఆయన ఎంతో ఆసక్తి గలవానిగానే కనబడేను. எருசலேமின் அனுபவத்தில் நிலைத்திருந்து அனுபவிக்க வேண்டிய மனிதன் பூமிக்குரியதான அந்த ஆசீர்வாதங்களாக காணப்படுகிறதான கண்களின் இச்சை, மாமிசத்தின் இச்சை,
ஜீவனத்தின் பெருமையாகிய இவைகளின் பக்கம் அவர் தன்னுடைய கவனத்தை திருப்பினபடியினால் அவன் ఎరికోవుకు పోనాన్ என்று சொல்லப்பட்டிருக்கிறது. యెరూషలేము యొక్క అనుభవంలోనే నిలిచి ఉన్నటువంటి మనుషుడు అతడు తన యొక్క దృష్టిని తిప్పి ఈ యొక్క లోకము తట్టు అనగా నేత్రాశ శరీరాశ జీవపు డంబం వైపునకు త్రిప్పినందున ఆ మనుషుడు ఎరికోకు ఏలాగు దిగి వెళ్ళినో అలాగు వెళ్ళిపోయిన మనుషునిగా కనబడేను. இவன் தேவனுடைய நோக்கத்திலிருந்து அவன் திரும்பி எரிகோவின் பக்கம் திரும்பினபடியினால் కల్లర్ కయ్యిలే அவர் సిక్కికొంటారు. దేవుని యొక్క ఉద్దేశములో నుండి ఇతడు ఎరికో వైపునకు తిరిగినందువలన దొంగల చేతిలో చిక్కి ఉన్నాడు. அவன் எருசலேமிலே இருக்கிறது தான் பாதுகாப்பு. అతడు యెరూషలేములో ఉన్నదే అతనికి సంరక్షణ ఉన్నది. தந்த அனுபவத்தை பாதுகாத்து கொண்டு அதிலே வளர்ந்து முன்னேறி செல்ல வேண்டிய மனிதன் அதிலிருந்து விலகினபடியினால் కల్లర్ కయ్యిలే సిక్కికొంటారు. దేవుడు అనుగ్రహించినటువంటి సంరక్షణలో నిలిచి ఉండి దానిలో ముందుకు సాగవలసిన మనుషుడు దానిలో నుండి తొలగిపోయినందున దొంగల చేతిలో చిక్కెను. அந்த கல்லன் தான் நாம் அறிந்திருக்கிறது போல பிசாசாக இருக்கிறார். ఆ యొక్క దొంగయే మనం ఎరిగినట్టుగానే సాతానుడుగా కనబడుచున్నాడు. அவனுக்கு अनेक பெயர்கள் வேதத்தில் கொடுக்கப்பட்டிருக்கிறது. అతనికి అనేకమైనటువంటి పేర్లు వాక్యమందు ఇవ్వబడి ఉన్నవి. சோதனைக்காரன் என்ற ஒரு பெயர் உண்டு. శోధకుడు అని ఒక పేరున్నది. திருடன் என்ற ஒரு பெயர் உண்டு. దొంగ అని పేరు ఉన్నది. பழைய பாம்பு என்ற பெயர் உண்டு. ఆది సర్పము అని పేరు ఉన్నది. பெரிய வலு சர்ப்பம் என்ற பெயர் உண்டு. మహా ఘట సర్పము అని పేరు కలదు. மகா தந்திரக்காரன் என்ற பெயர் உண்டு. మహా కుయుక్తి గలవాడని పేరు కలదు. துன்மார்க்கன் என்ற பெயர் உண்டு. దుష్టుడు అని పేరు కలదు. இப்படி பல பெயர்கள் அவனுக்கு கொடுக்கப்பட்டிருக்கு. ఇలాగన పలు పేర్లు అతనికి ఇవ్వబడి ఉన్నవి. இந்த மனிதன் இந்த கல்லனாகிய பிசாசு இந்த மனிதனை எரிகோவை நோக்கி போன மனிதனை அவர் வஞ்சித்த விதத்தை நாம் இங்கே படிக்கிறோம். ఇలాగున ఇక దొంగ అయినటువంటి ఇతడు ఎలాగున ఎరికో నుంచి యెరూషలేము నుండి ఎరికోకు వెళ్ళుచున్నటువంటి ఆ మనుషుని మోసగించి ఉన్నాడో మనం చూడగలుగుతున్నాము. వేదத்தில் ஒரு వచనం உண்டு. వాక్యమందు పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. கற்பனையை கைக்கொள்ளுகிறவன் ஒரு தீங்கையும் அறியான். ఎవడైతే ఆజ్ఞను గైకొనుచున్నాడో అతడు దాని వల్ల ఏ అపాయమును నొందడు. ஆண்டவர் நமக்கு தந்த கற்பனைகளை கைக்கொண்டு நடக்கும்போது ஒரு தீங்கும் நம்மை அணுகாது. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు మన మనసు నుంచి నడిచినప్పుడు మనకి ఎటువంటి కీడు అపాయం అనేది సంభవించదు. உனக்கு விரோதமாய் உருவாக்கப்படும் ஆயுதம் வாய்க்காது. నీకు విరోధముగా రూపింపబడుచున్నటువంటి ఆయుధము వర్ధిల్లదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. மறுபடியினால் தேவன் மனிதனை தன்னுடைய சாயலின்படி தன்னுடைய ரூபத்தின்படியையும் சிருஷ்டித்தார். దేవుడు మనిషిని తన సారూప్యమందు తన పోలిక చొప్పునే సృష్టించెను. மனிதன் தேவனுடைய குமாரன் எனப்பட்டார். మనుషుడు దేవుని యొక్క కుమారుడని ఎంచబడెను. மனிதனுக்குள்ள இருப்பது தேவனுடைய நித்திய ஜீவனாக இருக்கிறது. మనిషినిలో ఉన్నది దేవుని యొక్క నిత్య జీవముగా కనబడుచున్నది. தேவன் అழியாதவராக இருக்கிறது போல மனிதனும் అழியாதவனாகவே சிருஷ்டிக்கப்பட்டிருக்கிறார். దేవుడు ఎలాగున అక్షయుడుగా కనబడుచున్నాడో మనుషుడు కూడా అక్షయునిగానే ఉండుటకు పిలువబడి ఉన్నాడు. కన్నాల్ కానக்கூடிయவைகள் అனைத்தும் అనిత్యமானவைகள். దృశ్యముగా కనబడుచున్నటువంటి అన్ని కూడా అనిత్యములై ఉన్నవి. எல்லாம் ஒரு நாள் அழிந்து போகும், இல்லாமல் போகும். అవన్నీ కూడా ఒక దినమున నశించిపోవును, లేకుండా పోవును. இந்த வானமும் பூமியும் வெட்டாந்தரையும் சமுத்திரமும் இல்லாமல் போகக்கூடிய நாள் நெருங்கி கொண்டிருக்கிறது. ఈ ఆకాశమును భూమియు సముద్రమును నేల ఇవన్నీ కూడా లేకుండా పోవునటువంటి ఒక దినం అనేది సమీపించి ఉన్నది. மனிதன் மட்டும்தான் அழியாதவனாக இருப்பார். మనుషుడు మాత్రమే అతడు నశించని వాడై ఉన్నాడు. அவருடைய சரீரம் மண்ணுக்கு போனாலும் அவருடைய ஆவி அழியாது. అతని యొక్క శరీరము మంటికి మన్నైనను అతని యొక్క ప్రాణం అనేది ఎన్నడూ నశించదు. பிரசங்கி 12ஆம் அதிகாரத்தில் மிக தெளிவாக எடுத்து சொல்லுகிறார். ప్రసంగి 12వ అధ్యాయంలో దీని గురించి స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ஆவி தன்னை தந்த தேவனிடத்திற்கும் இந்த மண்ணான சரீரம் தான் முன்பு இருந்த பூமிக்கும் திரும்ப வேண்டும். మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ஆனபடியால் அருமையானவர்களே, కావున ప్రియమైన వారలారా, அழியாமல் சதா காலமும் ஜீவிக்கும்படி நாம் சிருஷ்டிக்கப்பட்டவர்கள் என்பதை நாம் விளங்கிக் கொள்ள வேண்டும். కావున మనము నశించకుండా సదాకాలము మనము జీవించుటకే సృష్టించబడినామని ఎరిగి ఉండవలెను. நித்தியமாக தேவன் எங்கே இருக்கிறாரோ அதே பரலோகத்தில் அவரோடு கூட நாமும் வாழ வேண்டியவர்கள். నిత్యానిత్యము కూడా దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే పరలోకంలో మనము కూడా నివాసము చేయవలసి ఉన్నది. இதை விளங்கிக் கொண்டு அதற்கேற்ற ஒரு ஜீவியம் செய்யும்படி இந்த நாட்களில் கேட்கிற தேவ வசனத்துக்கு நாம் நடுங்கி நம்மை ஒப்பு கொடுத்து முன்னேறி செல்ல கர்த்தர் தாமே உதவி செய்வாரா. ఇవన్నీ కూడా మనం గ్రహించుకొని ఈ దినాలలో వినుచున్నటువంటి దేవుని వాక్యం అనుసరించి ముందుకు మనము సాగిపోనట్లుగా దేవుడు మనందరికీ కూడా సహాయము చేయునుగాక. இப்படி எரிகோவை நோக்கி போனதான
அந்த மனிதன் கள்ளர் கையிலே சிக்கி கொண்டார். ఎరికో వైపునకు వెళ్ళుచున్నటువంటి ఆ యొక్క మనుషుడు దొంగల చేతిలో చిక్కెను. அவர்கள் அவருடைய வஸ்திரத்தை உரிந்து கொண்டார்கள். వారు అతని యొక్క బట్టలను దోచుకొనిరి. அவனை அடித்து காயப்படுத்தி விட்டார். అతని కొట్టి వారు గాయపరిచిరి. கடைசியாக அவனை குற்றுயிராக போட்டுவிட்டு போய்விட்டார். చివరిగా కొర ప్రాణముతో పడవేసి వెళ్ళిపోయిరి. அவருடைய வஸ்திரத்தை உரிவது எதை காட்டுகிறது? అతని యొక్క బట్టలను దోచుకొనుటనగా ఏమై ఉన్నది? அவன் சிருஷ்டிக்கப்பட்ட நாளிலே அவனுக்கு தந்ததான எல்லா மகிமையான సకల ఆశీర్వాదங்களையும் కాட்டுகிறது. అతడు సృష్టించబడినప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి సకల మహిమకరమైనటువంటి ఆశీర్వాదములై ఉన్నవి. நம்மை போன்ற వస్త్రங்கள் மனிதனுக்கு அந்த ஆதி மனிதனுக்கு இல்லை. మన వంటి వస్త్రములు ఆది మనుషునికి లేవు. దేవుடைய మహిமைதான் அவனுக்கு వస్త్రமாக இருந்தது. దేవుని యొక్క మహిమయే అతనికి వస్త్రముగా ఉండేను. இவன் எரிகோவை நோக்கி போனபடியினால் அவன் விசுவாசத்தை இழந்தவனாக போய்விட்டான். ఇతడు ఎరికో వైపునకు వెళ్ళినందువలన విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాడై ఉండేను. విశ్వాసం పోన ఉడనే మహిమ அவனை விட்டு போய்விட்டது. విశ్వాసము తొలగిన వెంటనే మహిమ కూడా అతనిలో నుండి తొలగిపోయెను. நீ விசுவாசித்தால் தேவனுடைய மகிமையை காண்பாய். నీవు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను నువ్వు చూచెదవు. ஆனபடியால் தேவன் மேல் உள்ள விசுவாசத்தை, அந்த எருசலேமில் இருக்கிற அனுபவத்தை, தேவனுடைய நோக்கத்திலிருந்து அவன் விலகி போனபடியினால் அவனை கள்ளர்கள் பிடித்து அவருடைய వస్త్రத்தை ఉరిందు கொண்டார்கள். కాబట్టి దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం నుండి అతడు తొలగిపోయి ఎరుకోకు వెళ్ళుచున్నందున దొంగలు అతని పట్టుకొని అతని యొక్క బట్టలను దోచుకొని ఉన్నారు. அவனை காயப்படுத்தி விட்டார்கள். అతని గాయపరిచి ఉన్నారు. அந்த காயங்களை குறித்து நேற்றைய தினத்தில் நாம் சிந்தித்தோம். అతని యొక్క గాయములను గురించి నిన్నటి దినమందు మనము ధ్యానించితిమి. இது మనిషినుடைய ఆత్మాவில் காணப்படுகிற காயம். ఇది మనిషిని యొక్క ప్రాణమందు కనబడుచున్న గాయములై ఉన్నవి. இரண்டு விதமான காயங்கள். రెండు విధములైన గాయములై ఉన్నవి. இந்த ரெண்டு காயங்களை குறித்து நேற்றைய தினத்திலே நாம் சிந்தித்தோம். ఈ రెండు గాయముల గురించి నిన్నటి దినమందు మనం ఆలోచించితిమి. ஒரு காயம் மனிதன் தன்னுடைய கிரியைகளினால் செய்த பாவத்தினால் உண்டான காயம். ఒకటి గాయం అనేది మనుషులు తన క్రియల వల్ల చేసినటువంటి పాపమై ఉన్నది. இன்னொரு காயம் அது ஜென்ம பாவம். அவன் ஆதி மனிதனாகிய ஆதாம் கீழ்ப்படியாமல் போனது நிமித்தம் அவனுக்குள்ளே காணப்பட்டதான காயம். రెండోదిగా ఆది మనుషుడైనటువంటి ఆదాము అతడు అవిధేయతను చూపినందున అతనిలో కనబడుచున్నటువంటి జన్మ పాపమై ఉన్నది. இந்த இரண்டு காயங்கள் உள்ளவனாக பிசாசு அவனை காயப்படுத்தி போய்விட்டார். ఇక రెండు గాయములు గలవానిగా సాతాను అతని గాయపరిచి వెళ్ళిపోయెను. இவைகள் ரெண்டிலிருந்தும் மனிதன் விடுதலை பெற வேண்டியது அவசியம். ఈ రెండిలో నుండి కూడా మనుషుడు విడుదల పొందుట అవసరమై ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. இப்படி சாத்தானால் சேதப்படுத்தப்பட்ட மனிதனை காப்பாற்றுவதற்கு அங்கே ஆசாரியன் வந்து முடியாது என்று சொல்லி విలగి పోகிறார். ఈలాగున ఈ యొక్క మనుషుడు ఇటువంటి ఒక హాని కలిగి ఉండగా అతన్ని కాపాడుటకు ఒక యాజకుడు ఆ యొక్క త్రోవను వచ్చి అతనికి వీలు పడదని వెళ్ళిపోయెను. பலியும் காணிக்கையும் அது காட்டுகிறது. అది బలిని యాగమును అది సూచించుచు ఉన్నది. மனிதனுடைய பாவம் பலியினால் காணிக்கையினால் நிவர்த்தி ஆகாது. మనిషిని యొక్క పాపం అనేది బలి ద్వారాను అర్పణ ద్వారాను కూడా నివారణ చేయబడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அடுத்ததாக அவனுடைய ஜென்ம பாவமாகிய அந்த கீழ்ப்படியாமை என்னும் அஸ்திபாரமான பாவம் நீங்க வேண்டும். తర్వాతగా జన్మ పాపమైనటువంటి అవిధేయత అనున్నటువంటి ఆ యొక్క పాపం అనేది అతని నుండి తొలగిపోవలెను. இந்த ரெண்டு காயங்களையும் கட்டும்படியாக ஒரு சமாரியன் அந்த பக்கம் வருகிறார். ఈ యొక్క రెండు గాయములను కట్టునట్లుగా ఒక సమరయుడు అటువైపునకు వచ్చెను. ஆசாரியனால் முடியவில்லை. యాజకుని ద్వారా వీలు పడలేదు. லேவியனால் முடியவில்லை. లేవీని ద్వారా వీలు పడలేదు. அதன் பிறகு வந்த ஒரு சமாரியன் அவனை கண்டு மனதுருகி அவன் கிட்ட போய் அவருடைய காயங்களை கட்டுகிறார். అయితే దాని తర్వాత వచ్చినటువంటి సమరయుడు అతని దగ్గరికి పోయి జాలిపడి అతని యొక్క గాయములను కట్టెను. அந்த நல்ல சமாரியன் தான் கர்த்தராகிய இயேசுவாக இருக்கிறார். ఆ యొక్క మంచి సమరయుడే మన ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నాడు. அந்த சமாரியன் இந்த மாலை வேளையில் நம்ம மத்தியிலே உலாவிக் கொண்டிருக்கிறார் என்று எத்தனை பேர் விசுவாச கண்ணால் காண முடியும்? ఆ యొక్క సమరయుడు ఇక సాయంత్రం వేళ మన మధ్యలో సంచరించున్నాడని ఎంతమంది విశ్వాస నేత్రములతో చూడగలుగుతున్నారు? அந்த காயப்பட்ட மனிதனுடைய காயங்களை கட்டி அவன் மேல் மனதுருகி அவனுக்கு எல்லா உதவிகளையும் செய்த அதே சமாரியனாகிய இயேசு இன்றைக்கு நம்ம மத்தியிலே உலாவிக் கொண்டிருக்கிறார். అయితే ఆ మనుషుని మీద అతడు దగ్గరికి వెళ్లి జాలిపడి అతని గాయములను కట్టి చేయవలసిన సహాయం అంతయు చేసినటువంటి ఆ యొక్క సమరయుడుగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన మధ్యలో ఆయన సంచరించుచున్నాడు. யாரெல்லாம் அவரை நோக்கி பார்க்கிறார்களோ, ఎవరైతే ఆయన వైపు తేరి చూస్తున్నారో அவர்கள் எல்லாருடைய காயங்களை அவர் கட்டுகிறார். వారందరి యొక్క గాయములను ఆయన కట్టువాడై ఉన్నాడు. அவருடைய பாரங்கள், துக்கங்கள், கவலைகள் எல்லாவற்றையும் அவர் அவர்களை விட்டு
எடுத்து தன்மேல் போட்டுக்கொண்டு அவர்களுக்கு இளைப்பாறுதலை సమాధానத்தை கொடுக்கிறார். భారములను దుఃఖములను వారిలో కనబడుచున్నటువంటి ప్రతి విధమైనటువంటి కష్టములను తన మీద వేసుకొని ప్రభువు వారికి సమాధానం అనుగ్రహించుచున్నాడు. அந்த நல்ல సమారియన్ நம்மை தேடி வந்தவர் என்பதை நாம் விளங்கிக் கொள்ள வேண்டும். ఆ యొక్క మంచి సమరయుడు మనలను వెతికి వచ్చువాడు అని చెప్పి మనమందరము గ్రహించవలెను. கர்த்தராகிய இயேசுவாகிய அந்த சமாரியன் மனிதர்களை தேடி இந்த பூமிக்கு வந்தார். ఆ యొక్క మంచి సమరయుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మనుషులను వెతుకుచూ ఈ లోకానికి వచ్చెను. அவர் தேவனுக்கு சமமாய் இருந்தவர். ఆయన దేవునికి సమానుడై ఉండెను. அதை கொள்ளையாடின பொருளாக எண்ணாமல் ఆయన దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు. போன இந்த மனிதனை கண்டு மனது உருகி பரலோகத்திலிருந்து தன்னுடைய எல்லா மேன்மைகளையும் இழந்து விழுந்து போன மனித சாயலிலே தன்னை வெளிப்படுத்தினார். పడిపోయినటువంటి ఇక మనిషిని చూచి అతని మీద జాలిపడిన వాడై పరలోకములో ఆయనకున్నటువంటి సర్వ మహిమను కూడా విడిచిపెట్టి మనిషి నిమిత్తము ఆయన బలియాగమౌటకై ఇక లోకంలోనికి ఆయన దిగివచ్చి ఉన్నాడు. அவருடைய அன்பு எவ்வளவு பெரியது என்று பாருங்கள். ఆయన యొక్క ప్రేమ అనేది ఎంత గొప్పదో చూడండి. அவருடைய அன்பின் அகலம் நீளம் ஆழம் உயரம் என்பது மனிதனுடைய அறிவுக்கு எட்டாத ஒன்றாக இருக்கிறது. ఆయన ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు అనేది మనిషిని యొక్క జ్ఞానానికి అది మించినదిగానే కనబడుచున్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அவர் மனிதனை தேடி வந்த தெய்வம். ఆయన మనిషిని వెతికి వచ్చిన దేవుడు. இந்த சாயங்கால வேளையில் உன்னுடைய நிலவரங்களை அறிந்து உனக்கு உதவி செய்யும்படி இன்றைக்கு அதே தேவன் వార్తయాగ నమ మధ్యలో ఇరంగి వந்திருக்கிறார். ఈ యొక్క సాయంత్రం వేళ కూడా నీకు సహాయము చేయి నిమిత్తము అదే దేవుడు ఆయన వాక్యముగా మన మధ్యలోనికి దిగివచ్చి ఆయన సంచరించుచున్నాడు. ஒரே தேவன் வார்த்தையின் வடிவாக வந்தபடியினால் அவருக்கு இயேசு என்று பெயர் கொடுக்கப்பட்டது. ఒకే దేవుడు అయినా కూడా ఆయన వాక్యముగా ఇక లోకంలోనికి వచ్చినందున ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. ஆதியிலே வார்த்தை இருந்தது, அந்த வார்த்தை தேவனிடத்தில் இருந்தது, அந்த வார்த்தை தேவனாகவும் இருந்தது. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. அவர்தான் கிருபையும் சத்தியமும் நிறைந்தவராய் மாமிச சரீரத்தில் வெளிப்பட்டார். ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా ఆయన ప్రత్యక్షమయ్యెను. இப்படி குற்றுயிராய் கிடக்கிற அந்த மனிதனை கண்டு மனதுருகி அவன் கிட்ட போய் அவருடைய காயங்களை கட்டுகிறார். కొర ప్రాణంతో పడి ఉన్నటువంటి మనిషిని మీద కనికరపడి దగ్గరికి వెళ్లి అతని యొక్క గాయములను కట్టెను. திராட்சை ரசமும் எண்ணெயும் வார்த்ததாக நான் படிக்கிறோம். ద్రాక్ష రసమును నూనెను పోసినట్టుగా చూచున్నాము. எண்ணெய் கிருபையையும் திராட்சை ரசம் சத்தியத்தையும் காட்டுகிறது. మనము చూసినప్పుడు ఈ యొక్క నూనెనిది కృపను, ద్రాక్ష రసమునిది సత్యమును బయలుపరుచుచున్నది. நீங்கள் நீதிமொழிகளின் புஸ்தகம் 16ஆம் அதிகாரம் 6வது வசனத்தை வாசிக்கும் போது మనము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు கிருபையினாலும் சத்தியத்தினாலும் பாவம் நிவர்த்தியாகும். కృప ద్వారాను సత్యముల ద్వారా కూడా దోషములకు అది ప్రాయశ్చిత్తము కలుగును. வாசி. దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. சத்தியத்தினாலும் பாவம் நிவர்த்தியாகும். கர்த்தருக்கு பயப்படுகிறதுனால் மனுஷர் தீமையை விட்டு விலகுவார்கள். கிருபையினாலும் சத்தியத்தினாலும் பாவம் நிவர்த்தி ஆகும். కృపా సత్యముల వల్ల దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. கிருபை இலவசமாக தேவன் கொடுக்கிறதான ஒரு ஈவு. కృప అనేది ఉచితముగా దేవుడు అనుగ్రహించినటువంటి దానమై ఉన్నది. கர்த்தராகிய இயேசுதான் திராட்சை ரசமாக சத்தியமாக இருக்கிறார். ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే ద్రాక్షరసముగా సత్యముగా ఉన్నాడు. அவருடைய இரத்தம் சத்தியம், ఆయన యొక్క రక్తము సత్యము, அவருடைய வார்த்தை சத்தியம், ఆయన వాక్యము సత్యము, அவருடைய வல்லமை சத்தியம், ఆయన శక్తి సత్యము, அவர் மாறாதவராக இருக்கிறார். ఆయన మార్పు లేని వాడై ఉన్నాడు. அப்படினால் கிருபையையும் சத்தியத்தையும் கொடுத்து மனிதனுடைய காயங்களை அவர் கட்டுகிறார். కావున కృపను సత్యమును అనుగ్రహించి మనిషిని యొక్క గాయములను కట్టుచున్నాడు. அப்படினால் பாவம் நிவர்த்தி ஆவதற்கு இந்த பூமியில் சூரியனுக்கு கீழே வேற வழியே கிடையாது. కాబట్టి పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుటకు సూర్యుని క్రింద వేరొక మార్గము లేనే లేదు. இந்த முழு உலகத்தில் உள்ள எந்த மனிதனாலும் சரி, என்னுடைய பாவம் மன்னிக்கப்பட்டது என்று சொன்னால், எப்படி மன்னிக்கப்பட்டது என்று கேட்டால், இயேசு அவருடைய இரத்தத்தினால் என்னுடைய பாவங்களரை என்னை கழுவி என்னை சுத்திகரித்து என் பாவங்களை மன்னித்தார் என்றுதான் சொல்ல முடியுமே தவிர வேறு வார்த்தை சொல்லவே முடியாது. அப்படி சொன்னால் அது பொய். ఈ యొక్క భూమి మీద కనబడుచున్నటువంటి ఏ మనుషునైనా సరే ఎలాగన మీ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలిగి ఉన్నది అని చెప్పి అడిగినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారానే ప్రభు నన్ను శుద్ధీకరించి ఉన్నాడని మాత్రమే అతడు చెప్పగలడు. కానీ వేరే ఇంకేదైనా సరే మాట చెప్పినట్లయితే అది అబద్ధముగా కనబడుచున్నది. இயேசுவின் இரத்தம் சகல பாவங்களை நீக்கி சுத்திகரிக்க
உண்மையுள்ளதாக இருக்கிறது. యేసు యొక్క రక్తం అనేది సకల పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రపరచుటకు అది నమ్మకమై ఉన్నది. நம்முடைய பாவங்களை அறிக்கையிட்டால், మన పాపములను ఒప్పుకొని నెడలా, பாவங்களை மன்னித்து, మన పాపములను క్షమించి, எல்லா அநியாயத்தை நம்மை விட்டு நீக்கி, ప్రతి దుర్నీతిని మన యొద్ద నుండి తొలగించి, நம்மை சுத்திகரிக்க அவர் உண்மையும் நீதியும் உள்ள தேவன். మనల్ని శుద్ధీకరించుటకు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడునై ఉన్నాడు. அதே உண்மையும் நீதி உள்ள தேவன் வார்த்தையின் வடிவாக இன்றைக்கு நம்மோடு பேசிக் கொண்டிருக்கிறார். అదే నమ్మకమైనటువంటి దేవుడు వాక్య రూపముగా నేడు మనతో కూడా మాట్లాడుచున్నాడు. அவருடைய வார்த்தைக்காக நாம் எல்லாரும் கரங்களை உயர்த்தி ஒரு அல்லேலூயா சொல்லி கர்த்தரை மகிமைப்படுத்துவோம். ఆయన యొక్క వాక్యమునకై మనమందరం కూడా మనము ఒక హల్లెలూయా చెప్పి దేవుని నామాన్ని మహిమపరచుదాము. హల్లెలూయా. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. அருமையான தேவனுடைய ஜனமே, ప్రియమైన దేవుని జనాంగమా, அருமையான நண்பர்களே, ప్రియమైన స్నేహితులారా, கர்த்தராகிய இயேசு உன் காயங்களை கட்ட இந்த மாலை வேளையில உலாவிக் கொண்டிருக்கிறார். ఇదిగో ఇక సాయంత్రం వేళ ప్రభువైన యేసు నీ యొక్క గాయములను కట్టుటకు సచ్చరించుచున్నాడు. நம்முடைய பாவங்களை நாம் அறிக்கையிடுவோம், మన పాపములను మనం ఒప్పుకొనిదము, நம்முடைய குற்றங்களை ஒத்துக்கொள்வோம், మన యొక్క తప్పిదములను సమ్మతించుదాము. கர்த்தாவே என் பேரில் கிருபையாயிரும் என்று சொல்லி பாருங்கள். ప్రభువా మీరు నా మీద కృప చూపించుము అని అడుగుదాము. தாவீதின் குமாரனே எனக்கு இரங்கும் என்று சொல்லி பாருங்கள். దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని మీరు చెప్పి చూడండి. இந்த தாவீதின் குமாரன் இன்றைக்கு உனக்கு இறங்குவார். ఈ దావీదు కుమారుడు నేడు నీ మీద కనికరపడును. இன்றைக்கு கூப்பிட்டால் இன்னும் 6 மாதம் பொறுத்து பதில் கொடுக்கிற தேவன் அல்ல. ఈ దినము నీవు పిలిచినట్లయితే 6 నెలల తర్వాత నీకు జవాబిచ్చే దేవుడు కాడు. கூப்பிடுவாய், இதோ நான் இருக்கிறேன் என்று உனக்கு பதில் கொடுப்பேன் என்று சொன்னார். ఇదిగో నీవు మొరపెట్టినమును ఇదిగో నేనున్నాను అని చెప్పి ఆయన నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. இந்த வார்த்தையை கேட்டுக்கொண்டிருக்கும் பொழுதே நீங்கள் உங்களுடைய குற்றங்களை உணர்ந்து ஒவ்வொன்றாக அவரிடத்தில் அறிக்கையிட்டுக் கொண்டே இருங்கள். కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వినిచి ఉండగా మీ యొక్క కొరతలు లోపములను దేవుని యొద్ద ఒప్పుకోలు చేయించునే ఉండండి. பாவியாக வந்த உன்னை திரும்பி போகும்போது நீதிமானாக மாற்றி அனுப்புவார். పాపిగా వచ్చినటువంటి నిన్ను తిరిగి వెళ్ళినప్పుడు నీతిమంతునిగా మార్చువాడై ఉన్నాడు. இருளோட வந்த உன்னை இருளை நீக்கி வெளிச்சத்தோட திருப்பி அனுப்புவார். చీకటితో వచ్చినటువంటి నిన్ను తిరిగి పంపినప్పుడు వెలుగుతో పంపువాడు ఉన్నాడు. நரகத்துக்கு போகிற பட்டியலிலே எழுதப்பட்டவருடைய பெயரை மாற்றி இன்றைக்கு பரலோகத்துக்கு போகிறவருடைய பட்டியலில் உன் பெயரை எழுதுவார். నరకమునకు వెళ్ళినటువంటి పట్టికలో వ్రాయబడినటువంటి నీ యొక్క పేరును కొట్టివేసి పరలోకమునకు వెళ్ళినటువంటి పట్టికలో నీ యొక్క పేరును ఆయన వ్రాయువాడై ఉన్నాడు. ஏனென்றால் யாரெல்லாம் தங்களுடைய பாவங்களை அறிக்கை எடுகிறார்களோ அவருடைய பாவங்களை மன்னித்து அவர்களை சுத்திகரிப்பதற்கு அவர் உண்மையும் நீதியும் உள்ள தேவன். ఎందుకనగా ఎవరైతే తమ యొక్క పాపములను ఒప్పుకొనుచున్నారో వారిని కడిగి పవిత్రపరచుటకు దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడనై ఉన్నాడు. எனவே ஜென்ம பாவம் ஞானஸ்நானத்தினாலும் நாம் அறிவு வந்து செய்த பாவங்கள் அவருடைய இரத்தத்தினாலும் கழுவப்படும். కాబట్టి జన్మ పాపం అనేది నీటి బాప్తిసము ద్వారాను మనకి జ్ఞానం వచ్చిన తర్వాత మనము క్రియల ద్వారా చేయనటువంటి పాపములు యేసు రక్తము ద్వారాను కడగబడుచు ఉన్నవి. ஞானஸ்நான சத்தியம் கிறிஸ்தவருடைய சடங்காச்சாரம் அல்ல. బాప్తిస సత్యం అనేది క్రైస్తవుల యొక్క పారంపర్యాచారము కాదు. கிறிஸ்தவ மதத்தில் சேரும்படியாக கொடுக்கப்பட்ட ஒரு சடங்காச்சாரம் அல்ல. క్రైస్తవ మతములో చేరినట్లుగా ఇవ్వబడినటువంటి పారంపర్యాచారము కాదు. இது நம்முடைய ஜென்ம பாவத்தை நம்ம விட்டு நீக்கும்படியாக கர்த்தர் கொடுத்த சத்தியம். ఇది మన యొక్క జన్మ పాపము మన ఎదురుని తొలగించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన సత్యమై ఉన్నది. ஞானஸ்நானம் எடுக்கிறவர்கள் பாவ மன்னிப்பை பெற்றவர்களாக இருக்க வேண்டும். కాబట్టి బాప్తిసం పొందిన వారు పాప క్షమాపణ పొంది ఉండవలెను. யோவான் ஸ்நானகன் யோர்தான் நதியிலே மனம் திரும்புதலை குறித்த சத்தியத்தை பேசி ஞானஸ்நானம் கொடுத்து வந்தார். బాప్తిసమిచ్చి యోహాను యోర్దాను నది యొద్ద మారు మనసు గురించినటువంటి సత్యమును ప్రకటించి బాప్తిసం ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. அப்போது அதை கேட்டதான வேதபாரகர் பரிசேயரில் சிலர் அவர்களும் ஞானஸ்நானம் பெறும்படியாக அந்த வரிசையில் வந்து நிற்கிறார்கள். అది వినినటువంటి పరిసయ్యులలోను శాస్త్రుల్లోను అనేకులు బాప్తిసము పొందుటకు వారు కూడా వచ్చి వరుసలో నిలవబడి ఉన్నారు. ஜனங்கள் எல்லாரும் தங்களுடைய பாவங்களை அறிக்கையிட்டு யோவான் ஸ்நானகனால் ஞானஸ்நானம் பெற்றார். జనులైతే వారు తమ యొక్క పాపములు ఒప్పుకొని బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందిరి. இவர்களோ பாவங்களை அறிக்கையிடாமலே
ஞானஸ்நானம் பெறும்படியாக அந்த லைன்ல நின்று கொண்டு இருக்கு. వీరైతే పాపములను ఒప్పుకోలు చేయకుండా వారు బాప్తిసం పొందినట్లుగా ఆ యొక్క వరుసలో వారు కూర్చొని ఉండిరి. யோவான் ஸ்நானகன் அவர்களை பார்த்து சொன்ன வார்த்தையை கவனித்து பாருங்க. బాప్తిసం ఇచ్చి యోహాను వారిని చూచి చెప్పినటువంటి మాటను ఆలకించండి. விரியம்பாம்பு குட்டிகளே, வரும் கோபத்துக்கு தப்பித்துக் கொள்ளும்படி உங்களுக்கு வகை காட்டினவன் யார்? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ஞானஸ்நானம் எடுத்தால் வரும் கோபத்துக்கு தப்பலாம் என்று அவர்கள் அறிந்தார்கள். అయితే బాప్తిసము తీసుకొనినట్లయితే రాబోనటువంటి ఉగ్రతను తప్పించుకొనవచ్చును అని ఎరిగి ఉన్నారు. பாம்பு சட்டையை கலட்டும், ஆனால் விஷத்தை கலட்டாது. పామైతే దాని యొక్క పై చర్మమును వదులుకొనునే కానీ దాని యొక్క విషాన్ని అది వదులుకొనదు. இவர்கள் வெளிப்படையாக ஞானஸ்நானம் பெறும்படியாக அவர்கள் தண்ணீரில் மூழ்கி ஞானஸ்நானம் எடுக்கும்படியாக வந்தார்களே அல்லாமல் பாவங்களை அறிக்கையிடாமல் இருந்தார். బాహ్యముగా వీరు కూడా వచ్చి వారు నీళ్లలో ముంచబడి బాప్తిసం పొందుటకే వచ్చి ఉన్నారు కానీ వారు తమ యొక్క పాపములను ఒప్పుకోలు చేసినటువంటి వారు కారు. ஆனபடியினால் தான் விரியம்பாம்பு குட்டிகள் என்று சொல்லுகிறார். అందుకొరకే యేసువాను బాప్తిసం ఇచ్చి యోహాను సర్ప సంతానమా అని చెప్పెను. அப்ப விரியம் பாம்பு யாரு? కాబట్టి ఇక సర్పం అన్నది ఎవరు? పழைయ పాంబాగియ వలు సర్పమాగియ పిశాస్. ఇదే ఆది సర్పమైనటువంటి ఘట సర్పమైనటువంటి అపవాది అయి ఉన్నాడు. పాపం செய்கிற அனைவரும் பிசாசின் பிள்ளைகள் என்று வேதம் தெளிவாக சொல்லுகிறது. పాపము చేయి వారందరూ కూడా అపవాది యొక్క సంబంధులు పిల్లలని వాక్యం చెప్పుచున్నది. ஆனபடியினால் விரியம் பாம்பு குட்டிகளே என்று அழைக்கிறார். అందుకొరకే వారిని చూచి సర్ప సంతానమా అని పిలిచెను. யோவான் ஸ்நானகன் நீதியை பிரசங்கிக்கிறதிலே தைரியம் உள்ளவனாக இருந்தார். బాప్తిసం ఇచ్చి యోహాను నీతిని ప్రకటించినటువంటి విషయములో ధైర్యము గలవాడై ఉండెను. நீங்கள் பாம்பை போல சட்டையை கலட்டும்படியாக வந்திருக்கிறீர்கள், ஆனால் விஷத்தை கலட்டவில்லையே, பாவங்களை அறிக்கை செய்யவில்லையே என்று சொல்லுகிறார். మీరైతే సర్పముల వలె మీరు మీ యొక్క పై చర్మాన్ని మాత్రము వదులుకొనుటకే వచ్చుచున్నారు కానీ మీ యొక్క విషయాన్ని మీరు వదిలిపెట్టలేదే, మీ యొక్క పాపములన్నిటిని కూడా మీరు ఒప్పుకోలు చేయలేదే అని చెప్పువాడై ఉన్నాడు. ஆனபடியினால் ஞானஸ்நானம் பெறுகிற ஒவ்வொருவரும் சரியான முறையில் மனம் திரும்பி పావ మన్నిపై పెట్టిருக்க வேண்டும். కాబట్టి బాప్తిసం ఎవరైతే పొందుచున్నారో సరైన విధముగా మారు మనసు పొంది తర్వాతగా వారు బాప్తిసం పొందవలెను. இரண்டாவதாக அவர்கள் முழுக்கு ஞானஸ்நானம் பெற்றுக்கொள்ள. రెండవదిగా ముంచడ బాప్తిసమును తీసుకొనవలెను. ஏனென்றால் ஞானஸ்நானத்தை கிறிஸ்துவுடனே கூட அடக்கம் பண்ணப்படுகிற ஒரு அனுபவத்துக்கு ஒப்பிட்டு சொல்லப்பட்டிருக்கிறது. ఎందుకనగా బాప్తిసం అనేది క్రీస్తుతో కూడా పాతి పెట్టబడినటువంటి అనుభవానికి పోల్చి చెప్పబడి ఉన్నది. யாரை అடக்கம் பண்ணுவார்கள்? ఎవరిని పాతి పెట్టుదురు? இந்த மனிதன் மரித்து விட்டார் என்று டாக்டர் சரியான சர்டிபிகேட் கொடுத்த பிறகுதான் அவர்களை அடக்கம் பண்ண முடியும். పలాని మనుషుడు మరణించి ఉన్నాడని చెప్పి డాక్టరు దానికైనటువంటి ఒక ధృవీకరణ పత్రము ఇచ్చినప్పుడు మాత్రమే ఆ మనిషిని వారు పాతిపెట్టుదురు. பாவங்களை அறிக்கையிட்டு பாவங்களுக்கு செத்த ஒரு அனுபவம் வரும்போது நாம் ஞானஸ்நானம் பெற வேண்டும். పాపములను ఒప్పుకోలు చేసి పాపములకు చచ్చిన వారుగా మారి ఉన్నామని తెలిసినప్పుడే బాప్తిసం పొందవలెను. அடக்கம் பண்ணின பின்பு அந்த மனிதனை நாம் பார்க்கவே முடியாது. పాతి పెట్టిన తర్వాత ఆ మనిషిని మనం ఇక చూడలేము. அதற்கு அடையாளமாக தண்ணீருக்குள்ள மூழ்கி எடுக்கிறோம். దానికి సూచనగా నీళ్ళలో ముంచి తీయబడుచున్నాడు. மறுபடியும் தெளிப்பு ஞானஸ்நானம் தவறு. కాబట్టి చిలకరింపు బాప్తిసము తప్పై ఉన్నది. குழந்தை ஞானஸ்நானம் தவறு. చిన్న పిల్లల బాప్తిసం తప్పై ఉన్నది. மறுபடியும் பாவங்களை அறிக்கையிட்டு பாவ மன்னிப்பு நிச்சயம் பெற்றுக்கொண்ட பிறகு நாம் முழுக்கு ஞானஸ்நானம் பெற்றுக்கொள்ள. కాబట్టి పాపములను ఒప్పుకోలు చేసి పాప క్షమాపణ యొక్క నిశ్చయత పొందినప్పుడే ముంచడ బాప్తిసం మనం తీసుకొనవలెను. மூன்றாவதாக பிதா குமாரன் பரிசுத்தாவின் நாமத்தில் நாம் ஞானஸ்நானம் பெற்றுக்கொள்ள. మూడవదిగా మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం పొందవలెను. திருத்துவ தேவனை விசுவாசிக்க வேண்டும். వారు త్రిత్వ దేవుని యందు విశ్వాసం ఉంచవలెను. இயேசுவின் நாமத்தினால் மட்டும் ஞானஸ்நானம் பெற்றால் பாவம் மன்னிக்கப்படாது. యేసు నామములో మాత్రము బాప్తిసం పొందినట్లయితే పాప క్షమాపణ వారు పొందలేరు. జన్మ పాపం నీంగాదు. వారి యొక్క జన్మ పాపము తొలగిపోదు. ஆனபடியால் பிதா குமாரன் பரிசுத்தாவின் நாமத்தில் எடுத்துக்கொள்ள வேண்டும். కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం పొందవలెను. நான்காவதாக பரிசுத்தாவினுடைய அபிஷேகம் பெற்றவர்கள் கையிலே ஞானஸ்நானம் பெற வேண்டும். నాలుగోదిగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందిన వారి యొక్క చేతిలో బాప్తిసం పొందవలెను. ஞானஸ்நானம் எடுக்கிறவர்கள் இந்த 4 காரியங்களை குறித்து சரியான விதத்தில் తెలివుள்ளவர்களாக இருக்க வேண்டும். బాప్తిసం ఎవరైతే పొందబోచున్నారో ఇక 4 కార్యములను గురించినటువంటి సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండవలెను. అనుభవத்தோடு ஞானஸ்நானம் பெற்றால் தான் ஜென்ம பாவமாகிய ఆదాముடைய కీழ்పడియాமை என்னும் அந்த అస్థివారமான పాపం నీంగు. ఇప్పుడు ఇలాగున బాప్తిసము పొందినప్పుడు మాత్రమే ఆ యొక్క జన్మ పాపమైనటువంటి ఆదాము చేసిన అవిధేయత పాపమైనటువంటి ఆ పునాది పాపం అనేది తొలగింపబడుచున్నది. యేసువిன் இரத்தத்தால்
நாம் கிரியைகளாக அறிவு வந்து நாம் செய்த பாவங்கள் அவருடைய இரத்தத்தால் కడుగబడుகிறது. మనము క్రియల ద్వారా చేయించినటువంటి పాపము మనము యేసు యొక్క రక్తము ద్వారా దాని గురించి మనం గ్రహించుకొని ఒప్పుకొనినప్పుడు కడగబడుచున్నాము. அதன் பிறகுதான் ஞானஸ்நானம் பெற வேண்டும். దాని తర్వాతనే బాప్తిసం పొందవలెను. ஞானஸ்நானம் பெறும்போது இந்த 4 అనుభవங்களோடு நாம் பெற்றுக்கொள்ள வேண்டும். బాప్తిసం మనం పొందినప్పుడు ఇక 4 అనుభవములతో కూడా మనం పొందవలెను. அப்போது இந்த 2 காயங்களும் கட்டப்படுகிறது. ఇప్పుడు ఇక 2 గాయములు కూడా కట్టబడుచున్నవి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அனுபவம் இல்லாமல் யாராலும் இங்கே இருந்தால் தயவு செய்து இந்த 2 అనుభవத்துக்குள்ள கடந்து வாருங்கள். ఈ యొక్క అనుభవాలు లేకుండా ఎవరైనా సరే ఇక్కడ కూర్చొని ఉన్నట్లయితే దయచేసి మీరందరూ కూడా ఇక 2 అనుభవంలోనికి రావాల్సి ఉన్నది. ஏனென்றால் நமக்கு ஒரு நித்திய ஜீவனை கர்த்தர் வைத்திருக்கிறார். ఎందుకనగా ఒక నిత్య జీవాన్ని ప్రభు మనకు ఉంచి ఉన్నాడు. அந்த நித்திய ஜீவனை பெற்றுக்கொள்ளும்படி மனிதன் முழு இருதயத்தோடு முழு ஆத்மாவோடும் முழு மனதோடும் முழு பலத்தோடும் அவரிடத்தில் அன்பு கூர்ந்து அவருடைய கற்பனைகளை கைக்கொள்ள வேண்டும். ఆ యొక్క నిత్య జీవాన్ని పొందినట్లుగా మనుషుడు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ బలముతోనూ కూడా ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనవలెను. அன்பு அன்பு என்றால் என்ன? ప్రేమ ప్రేమ అని చెప్పినప్పుడు అది ఏమై ఉన్నది? கற்பனைகளை கைக்கொள்வதே அன்பாக இருக்கிறது. ఆజ్ఞను మనం గైకొనుటయే ప్రేమై ఉన్నది. ஒரு பிள்ளை ஒரு தகப்பனை பார்த்து அப்பா நான் உங்களை நேசிக்கிறேன் என்று சொல்வார். ఒక చిన్న బిడ్డ తండ్రిని చూచి తండ్రి నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పును. ஒவ்வொரு நாள் அதிகாலையில் எழுந்த உடனே தகப்பனை பார்த்து நான் உங்களை நேசிக்கிறேன். ప్రతి వేకున ఉదయాన్నే లేచిన వెంటనే తండ్రిని చూచి తండ్రి నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పును. தகப்பன் சொல்லுகிற ஒரு காரியத்துக்கும் கீழ்ப்படுகிறது. అయితే తండ్రి చెప్పే ఒక్క కార్యానికైనా లోబడనే లోబడరు. அது நேசிக்கிறதுக்கு அடையாளம். అది ప్రేమించుటకైనా సూచన ఉన్నదా? ஆனபடியால் நேசிக்கிறேன் என்றால் அந்த கற்பனைகளை கைக்கொள்ள வேண்டும். ప్రేమించుచున్నానని చెప్పినట్లయితే ఆ ఆజ్ఞలు గైకొనవలెను. இவ்விதமாக இந்த 2 காயங்களும் கட்டப்படுகிறது. ఇలాగనైక 2 గాయములనేవి కట్టబడుచు ఉన్నవి. மூன்றாவதாக அவன் குற்றுயிராய் கிடக்கிறான். మూడోదిగా అతడు కొర ప్రాణముతో పడి ఉన్నాడు. அந்த குற்றுயிராய் கிடக்கிற மனிதனுக்கு இந்த காயங்களை கட்டி அவனை தன்னுடைய சொந்த வாகனத்தில் ஏற்றிக்கொள்ளுகிறார். ఈ యొక్క కొర ప్రాణంతో పడి ఉన్నటువంటి మనిషిని యొక్క గాయములను కట్టి తన యొక్క సొంత వాహనం మీద ఎక్కించుకొనుచున్నాడు. இந்த சொந்த வாகனம் என்று சொல்லுவது எதை காட்டுகிறது? అతని యొక్క సొంత వాహనము అనగా అది దేని బయలుపరుచుచున్నది? அதுதான் பரிசுத்த ஆவியுடைய அபிஷேகத்தை காட்டுகிறது. అదే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని సూచించున్నది. திருத்துவத்தின் 3ஆம் ஆளாகிய பரிசுத்த ஆவியானவரை காட்டுகிறது. త్రిత్వములో 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మను అది సూచించుచు ఉన్నది. ஏன் கர்த்தராகிய இயேசுவாகிய அந்த நல்ல சமாரியனுக்கு இந்த சொந்த வாகனம் என்று பரிசுத்த ஆவியானவரை நாம் குறிப்பிடுகிறோம். ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి మంచి సమరయునికి తన వాహనము అని చెప్పునట్లుగా పరిశుద్ధాత్మను మనం ఎందుకొరకు సూచించుచు ఉన్నాము? மத்தேயு சுவிசேஷம் 4ஆம் அதிகாரம் முதல் வசனத்தை நீங்கள் வாசித்தால் మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదివినట్లయితే இயேசு கிறிஸ்து ஞானஸ்நானம் பெற்று கரையேறின உடனே యేసు ప్రభు ఆయన బాప్తిసం పొంది ఒడ్డునకు వచ్చిన వెంటనే பரிசுத்த ஆவியானவர் அவர் மேல் வந்து இறங்கினார். వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చెను. இவர் என்னுடைய நேச குமாரன், இவர் மேல் நான் பிரியமாயிருக்கிறேன். ఈయన నా ప్రియ కుమారుడై ఉన్నాడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. அவர் பரிசுத்த ஆவியினால் நிரப்பப்பட்டார். అతడు పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడెను. உடனே என்ன சம்பவித்தது? వెంటనే ఏమి సంభవించెను? சாத்தானால் சோதிக்கப்படுவதற்கு ஆவியானவரால் వనాంతరத்துக்கு கொண்டு போகப்பட்டார். అపవాది చేత శోధింపబడుటకు దేవుని యొక్క ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. ஏற்கனவே நாம் பார்த்தது போல சாத்தானுக்கு சோதனைக்காரன் என்ற ஒரு பெயர். ముందుగానే మనం చూచినట్లుగా సాతానుకు శోధకుడు అని పేరు. ஏன் சோதிக்கப்பட வேண்டும்? ఎందుకో శోధింపబడవలెను? மனிதன் பாவத்தில் விழுந்து போனான். మనుషుడు పాపములో పడిపోయెను. தேவனுடைய நோக்கத்திலிருந்து விழுந்து போனான். దేవుని యొక్క ఉద్దేశంలో నుండి పడిపోయెను. அவன் மறுபடியும் பரலோகத்துக்கு போக வேண்டுமானால் మరలా కూడా పరలోకానికి వెళ్ళవలెనంటే இந்த எல்லா பரீட்சையிலையும் அவன் ஜெயிக்க வேண்டும். ఈ యొక్క పరీక్షలన్నిటిలో కూడా అతను జయం పొందవలెను. எப்படி ஜெயிக்க வேண்டும் என்பதை காட்டும்படியாகத்தான் தேவனே மனிதனாக இயேசு என்னும் நாமத்தில் வந்து நமக்காக జీవిத்து காட்டினார். ఏలాగున వాటిని జయించాలి అని చూపించుటకే యేసు ఇలాగున ఇక లోకంలోనికి వచ్చి తాను జీవించి మనకు చూపించి ఉన్నాడు. அவர் பரிசுத்த ஆவியை பெற்றுக்கொண்டார். ఆయన పరిశుద్ధాత్మను పొందుకొనెను. ஞானஸ்நானம் பெற்றுக்கொண்டார். ఆయన నీటి బాప్తిసం పొందెను. அதே போல ஒவ்வொரு மனிதனும் ஞானஸ்நானம் பெற வேண்டும். అలాగే ప్రతి మనుషుడు కూడా బాప్తిసం పొందవలెను. இயேசு கிறிஸ்து ஒரு பாவமும் செய்யவில்லை. அவர் பாவங்களை அறிக்கையிட வேண்டிய அவசியம் இல்லை. அவருக்கு ஞானஸ்நானம் தேவையில்லை. ஆனால் விழுந்து போன மனிதர்களாகிய நாம் பாவத்தில் விழுந்து போனபடியினால் நமக்கு அந்த ஞானஸ்நானம் தேவை என்பதை
காட்டும்படி மாதிரியாக அவர் ஞானஸ்நானம் பெற்றார். యేసు ప్రభువు అయితే ఆయన ఏ పాపమును చేయలేదు, దేనిని కూడా ఒప్పుకొనవలసిన అవసరమే లేదు, ఆయన నీటి బాప్తిసం కూడా పొందనక్కర్లేదు. అయితే పడిపోయినటువంటి మనుషులమైనటువంటి మనకు ఆయన మాదిరిగా ఉండినట్లుగా ప్రభు ఈలాగున తాను చేసి చూపించెను. அவர் பரலோகத்திலிருந்து வந்தார், ఆయన పరలోకం నుండి దిగివచ్చెను, மனிதர்கள் எல்லாருடைய பாவங்களை தன்மேல் சுமந்தார், మనుషులందరి యొక్క పాపములను తన మీద వహించుకొనెను, நோய்களையும் பலவீனங்களையும் ஏற்றுக்கொண்டார், రోగములను బలహీనతలను వహించుకొనెను, துக்கங்களை சுமந்தார், దుఃఖములను వహించుకొనెను, மனிதர்களுடைய பாரங்களை சுமந்தார், మనుషుని యొక్క భారములను మోసుకొనెను. பாவம் செய்த மனிதன் மேல் விழுந்த மரண தண்டனையாகிய நித்திய நரக தண்டனையை அவர் தன்மேல் ஏற்றுக்கொண்டார். పాపము చేసినటువంటి మనుషుని మీద వచ్చినటువంటి నిత్యమైనటువంటి నరక శిక్షను తన మీద వహించుకొనెను. ஆனபடியினால் இப்படிப்பட்ட மனிதன் விடுதலை பெற்றுக் கொள்ளும்படியாக இயேசு கிறிஸ்து ஞானஸ்நானம் பெற்று மாதிரியை நமக்கு காண்பித்தார். ఈలాగున మనుషుని విడుదల చేయ నిమిత్తము యేసు బాప్తిసం పొంది మనుషునికి మాదిరిగా ఈలాగున చేసెను. இதை நாம் விசுவாசிக்க வேண்டும். దీనిని మనం విశ్వసింపవలెను. அந்த அனுபவத்துக்குள்ளாக நாம் கடந்து போக வேண்டும். ఆ యొక్క అనుభవం ద్వారా మనం దాటి వెళ్ళవలెను. இயேசு கிறிஸ்து ஞானஸ்நானம் பெற்றது போல நாம் பாவங்களை அறிக்கையிட்டு ஞானஸ்நானம் பெற வேண்டும். యేసు క్రీస్తు బాప్తిసం పొందినట్లుగా మనము పాపములన్నీ కూడా ఒప్పుకొని తప్పక బాప్తిసం పొందవలెను. ஞானஸ்நானம் பெறுகிற வரைக்கும் ஜென்ம பாவம் போகாது. బాప్తిసము మనం పొందే అంతవరకు కూడా జన్మ పాపం నుండి విడుదల పొందలేము. అస్థివారమైన పాపం நமக்குள்ளதான் இருக்கும். ఆ పునాది అయినటువంటి పాపం అనేది మన లోపలే కనబడుచు ఉండును. என்னதான் நீங்கள் பாவங்களை அறிக்கையிட்டாலும் ஞானஸ்நானம் பெற்றுக்கொள்ளாவிட்டால் மறுபடியும் பாவத்தை செய்வது எளிதாக மாறிவிடும். ఎంతగా మీరు కనబడుచున్నా సరే బాప్తిసం మీరు పొందకుండా కనబడుచున్నట్లయితే మరలా తిరిగి అదే పాపమును చేయువారై ఉందురు. நீ தாமதிக்கிறதென்ன, எழும்பி உன் பாவங்கள் போக கழுவப்படு. నువ్వు ఆలస్యము చేయుట ఎందుకో, నువ్వు లేచి నీ యొక్క పాపములన్నీ కూడా కడిగి వేసుకు బాప్తిసం పొంది పాపములు కడిగి వేసుకొనుము. ஞானஸ்நானத்தில் ஜென்ம பாவம் போக நாம் கழுவப்படுகிறோம். బాప్తిసమందు మన యొక్క జన్మ పాపము పోవునట్లుగా కడగబడుచున్నాము. அதன் பிறகு இயேசு கிறிஸ்து பரிசுத்தாவியை பெற்றுக்கொண்டார். తర్వాత యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పొందెను. அதுபோல நாமும் பரிசுத்தாவியை பெற்றுக்கொள்ள வேண்டும். తర్వాత మనము కూడా పరిశుద్ధాత్మను మనం పొందుకొనవలెను. நான் ரோமன் கத்தோலிக்க மார்க்கத்திலிருந்து இந்த அனுபவத்துக்குள்ள வந்தவன். నేను రోమన్ కేథలిక్ యొక్క మార్గంలో నుండి ఈ అనుభవంలోనికి వచ్చి తిని, எனக்கு 12 வயது ஆகும்போது பரிசுத்தாவியை பெற்றுக்கொள்ள வேண்டும் என்று சொல்லி என்னை அந்த லைன்ல உட்கார வைத்தார். నాకు 12 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొందవల్లని చెప్పి నన్ను ఆ వరుసలో కూర్చుండబెట్టిరి. அப்பொழுது ஆர்ச் பிஷப் வந்தார். అప్పుడు అక్కడికి ఒక ఆర్చ్ బిషప్ వచ్చి ఉన్నాడు. அவருடைய கையில ஒரு பெரிய பொன் மோதிரம் வருது. దాని యొక్క చేతిలో ఒక మంచి పెద్ద బంగారు ఉంగరం ఉన్నది. அவர் நெற்றியிலே ஒரு சிலுவையை போட்டார். ఆయన దొసట మీద ఒక సిలువ గుర్తు వేసెను. கன்னத்துல ஒரு அடி அடித்தார். చెంప మీద అలాగున కొట్టెను. திடப்படுத்துதல், பரிசுத்தாவி பெற்றுக்கொண்டீர்கள் என்று அடுத்த இதே போல லைன்ல இருந்த எல்லாருக்கும் சொல்லிக்கொண்டே போனார். ఈలాగున పరిశుద్ధాత్మను పొంది ఉన్నారని చెప్పి వారిని దృఢపరిచి అలాగ మరలా ప్రక్క వారికి వెళ్ళి ఇలాగున వరుసగా వెళ్ళుచూ వచ్చి ఉన్నాడు. சத்தியம் தெரியாதபடியினால் இதுதான் பரிசுத்தாவி போல என்று நாங்கள் யோசித்தோம். సత్యం అనేది ఎరుగనందువలన ఇదే సత్యము, ఇదే పరిశుద్ధాత్మ అని అనుకొని ఉన్నాము. அதன் பிறகு இன்னும் பாவம் கூடிக்கொண்டிருந்ததே அல்லாமல் குறைந்தபாடு. అయితే దాని తర్వాత ఇంకా పాపం అనేది పెరుగుచూ ఉండేను కానీ పాపం అనేది తగ్గిపోలేదు. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సత్యத்தையும் அறிவீர்கள், సత్యం உங்களை విడుదలయాகும். సత్యమును మీరు గ్రహించెదరు, సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మత చడంగాచారం ஒரு మనిషిని విడుదలయాకాదు. మత పారంపర్యాచారం అనేది ఒక మనిషిని విడుదల చేయలేదు. సత్యத்தை அறிய வேண்டும், సత్యమును ఎరుగవలెను, సత్యத்துக்கு కీழ்పడియ வேண்டும். సత్యానికి లోబడవలెను. அப்பொழுது நாம் விடுதலையை பெற்றுக்கொள்ளலாம். అప్పుడే మనము విడుదలను పొందుకొనగలము. பேதுரு அப்போஸ்தலன் పేతురు అపోస్తలుడు பரிசுத்தாவியை பெற்றுக்கொண்ட பிறகு పరిశుద్ధాత్మను పొందుకొనిన పిమ్మట యెరూషలేములో பெரிய தெருவில் நின்று பிரசங்கம் பண்ணுகிறார். అదే యెరూషలేములో కూడా ఆయన ఒక పెద్ద వీధిలో ఆయన నిలబడి ప్రసంగించుచుండెను. ஜனங்கள் கூடி வந்தார். విస్తారమైన జనసమూహము కూడి వచ్చిరి. அவர் இயேசு கிறிஸ்துவை பிடித்து தேசாதிபதியிடத்தில் விசாரணைக்கு வைத்திருந்த பொழுது వారు యేసు ప్రభువును పట్టుకొని అతని యొక్క దేశంలో కనబడుచున్న అధిపతి యొద్ద విచారణకు నిలబడినప్పుడు ஒரு ஸ்திரீ வந்து நீயும் அந்த இயேசுவோடு இருந்ததை பார்த்தேன் என்று சொல்லுகிறார். ఒక చిన్నది వచ్చి నీవు కూడా యేసుతో ఉన్నవాడు అని చెప్పి నేను ఎరుగుదును అని చెప్పి అనేను. உடனே பேதுரு
சத்தியமா அவர் யாருன்னே எனக்கு தெரியாது, எனக்கு அவருக்கு சம்பந்தம் இல்லை என்று மறுதளித்து விட்டார். అయితే యేసు ఎవరో నాకు తెలియదని చెప్పి ఆయన నన్ను ఎరుగును అని బొంకుచూ శపించుకొనుచూ వచ్చాను. அவருக்கு பயம் வந்துவிட்டு, ఆయనకు భయం అనేది కలిగేను. நம்மையும் பிடித்து அவரோடு சேர்ந்து அடித்து சிலுவையில் அறைந்து விடுவார். మనలను కూడా పట్టుకొని వారు కొట్టి సిలువ వేయుదురేమో. அதே பேதுரு அப்போஸ்தலன், అదే పేతురు అపోస్తలుడు. ஆண்டவர் உயிர்த்தெழுந்த பிறகு அவரை சந்தித்து திருப்பி கொண்டு வருகிறார். ప్రభు అయితే పునరుద్ధానుడైన తర్వాత మరలా అతన్ని సందర్శించి తిరిగి తెచ్చాను. அதன் பிறகு 120 பேர் மேல்வெட்டறையில போய் பரிசுத்த ஆவியை பெற்றுக் கொள்கிறார். తర్వాత వారు మేడ గదిలో 120 మంది కనిపెట్టి పరిశుద్ధాత్మను వారు పొందుకొనిరి. அதிலே நாம் கவனிக்க வேண்டியது இயேசுவின் தாயாகிய மரியாளும் அங்கே இருந்தாள் என்று சொல்லப்பட்டிருக்கிறது. దానిలో మనం గమనించవలసినది యేసు తల్లి అయినటువంటి మరియా కూడా అక్కడ ఉండేను. ஆனபடியால் அவர்கள் எல்லாரும் பரிசுத்த ஆவியினால் நிரப்பப்பட்டார். వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నిండిన వారైరి. பரிசுத்த ஆவி அவர்களுக்குள்ள வந்த பிறகு పరిశుద్ధాత్మ వారిలోనికి దిగివచ్చిన పిమ్మట பெரிய தைரியம் வந்து விட்டது. వారికి ఒక గొప్ప ధైర్యం అనేది కలిగేను. நான் உங்களுக்கு பயமுள்ள ஆவியை கொடாமல் பலமும் அன்பும் தெளிந்த புத்தியும் உள்ள ஆவியையே தந்திருக்கிறேன். నేను మీకు పిరికితనము గల ఆత్మ భయము గల ఆత్మని ఇవ్వలేదు గాని శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే నేను ఇచ్చితిని. பரிசுத்த ஆவியில் 3 விசேஷமான வல்லமைகள் இருக்கிறது. పరిశుద్ధాత్మలో మనం చూచినప్పుడు 3 విశేషమైనటువంటి అనుభవములు కనబడుచున్నవి. அது மூன்றும் நம்முடைய ஆவி ஆத்மா சரீரத்தை பலப்படுத்தக்கூடியவைகளாக இருக்கிறது. ఆ 3 కూడా మన ప్రాణము ఆత్మ శరీరమును బలపర్చునవి ఉన్నవి. 2 தீமோத்தேயுவின் புத்தகம் 1వ అధ్యాయం 7వ వచనத்தை వాస్తు పారు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదివి చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. தேவன் நமக்கு பயமுள்ள ஆவியை கொடாமல் பலமும் அன்பும் தெளிந்த புத்தியும் உள்ள ஆவியையே கொடுத்திருக்கிறார். பரிசுத்த ஆவி என்று சொல்லுவது திருத்துவத்தின் 3வது ஆள். పరిశుద్ధాత్మను చెప్పునది త్రిత్వములో 3వ వ్యక్తిత్వం అయి ఉన్నాడు. தேவன் மனிதனுக்குள்ள வாசம் பண்ணும்படி ஆவியாக மாறினார். మనుషునిలో నివాసము చేయునట్లుగా దేవుడు ఆత్మరూపిగా మారెను. தேவன் வார்த்தையாக வந்த பொழுது அவருக்கு இயேசு என்று பெயர் கொடுக்கப்பட்டது. యేసు ప్రభు ఆయన వాక్య రూపంలో వచ్చినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టెను. அவர் பரலோகத்துக்கு போன பிறகு தேவன் ஆவியாக மாறி இந்த பூமிக்கு வருகிறார். ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆత్మరూపిగా ఆయన ఇక లోకంలోనికి దిగి వచ్చాను. அவர் நமக்குள்ளே வந்து பிரவேசித்து வாசம் பண்ணுகிறார். ఆయన మనలోనికి వచ్చి ఆయన మనలో ప్రవేశించి నివాసము చేసెను. பரிசுத்த ஆவி பெறும்போது ఈ పరిశుద్ధాత్మను పొందినప్పుడు முதல் நூற்றாண்டு காலத்தில் 120 பேர் பரிசுத்த ஆவி பெறும்போது அவர்கள் எல்லாரும் அந்த தேவனுடைய ஆவியினால் நிரப்பப்பட்டார். వారందరూ కూడా మొదటి శతాబ్దంలో 120 మంది పరిశుద్ధాత్మను వారు పొందినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క శక్తితో నింపబడి ఉన్నారు. பலத்த காற்றடிக்கிற முழக்கம் போல சடுதியாய் ஒரு முழக்கம் உண்டாய். అప్పుడు అకస్మాత్తుగా బలమైనటువంటి గాలి వంటి వీచు ధ్వని వారికి వినబడెను. அவர்கள் எல்லாரும் தேவனுடைய ஆவியினால் நிரப்பப்பட்டார். వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నిండిన వారైరి. அவர்களை కంట్రోల్ பண்ண முடியவில்லை. ఎవరు తమను ఆధీనములో ఉంచలేకపోయిరి. அளவுக்கு அவர்களுடைய ஆண்டவருடைய வல்லமை, பரிசுத்தாவின் வல்லமை அவருடைய மனதையும் இருதயத்தையும் சரீரத்தையும் ஆட்கொண்டது. అంతగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారి యొక్క మనసును వారి హృదయమును వారి యొక్క శరీరమును కూడా పరిపాలించినది. பார்க்கிறவர்களுக்கு குடித்து வெறித்தவர்கள் போல ஆடுகிறார்களே என்று சொன்னார். చూసినటువంటి వారైతే వీరందరూ కూడా త్రాగి మొత్తులై ఆడుచున్నారు అన్నట్టుగా ఉన్నది. எனவே பரிசுத்த ఆవి ஒரு மனிதனுக்குள் வரும் பொழுது కావున పరిశుద్ధాత్మ ఒక మనుషుల్లోనికి వచ్చినప్పుడు அவருடைய ஆவியும் ஆத்மாவும் சரீரமும் ஏகமாக பலப்படுத்தப்படுகிறது. అతని యొక్క ప్రాణము ఆత్మ శరీరము కూడా మూడును ఏకముగా బలపరచబడుచున్నవి. நான் உங்களுக்கு பயமுள்ள ஆவியை கொடுக்கவில்லை. నేను మీకు భయము పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. பரிசுத்த ஆவி பெற்றவர்களுக்குள்ள பயம் இருக்கவே கூடாது. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిలో భయం అనేది ఉండనే ఉండకూడదు. சரியான விதத்தில் அபிஷேகம் பெற்றுக்கொண்டால் సరైన రీతిగా అభిషేకం పొందినట్లయితే பெரிய தைரியம் வரும். ఒక గొప్ప ధైర్యం కలుగును. அந்த அபிஷேகத்தில் நம்முடைய ஆவி ஆத்மா சரீரம் பலப்படுத்தப்படும். ఆ యొక్క అభిషేకం ద్వారా మన ప్రాణాత్మ శరీరములు బలం పొందును. நான் உங்களுக்கு பயமுள்ள ஆவியை கொடாமல் నేను మీకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. பலமும் சரீரத்திலே ఉయిర్పికக்கூடிய நல்ல ஒரு புது బలனை கொடுப்பார். మంచి శక్తి శరీరమును జీవింపజేయనటువంటి మంచి బలమును అనుగ్రహించును. பலமும் இரண்டாவது அன்பும். రెండవదిగా అది ప్రేమ ఉన్నది. அன்பு நம்முடைய இருதயத்திலே சுபாவத்தில் நம்மை கட்டி எழுப்பும். ప్రేమ అనేది మన హృదయములో మన స్వభావాన్ని కట్టి లేపును. மூன்றாவது தெளிந்த புத்தி. మూడవదిగా స్వస్థ బుద్ధి. அது நம்முடைய மனதை பிரகாசி. అది మన మనసును ప్రకాశింపజేయును. பரிசுத்த ஆவி பெறும்போது ஒரு மனிதன் எல்லா பகுதியிலேயும் பலப்படுத்தப்படுகிறார். పరిశుద్ధాత్మను పొందినప్పుడు
వచ్చినప్పుడు ఒక మనుషుడు అన్ని విధాలుగా కూడా బలం పొందుచున్నాడు. தெளிந்த புத்தி அவனுக்கு உண்டாகிறது. అతనిలో ఒక స్వస్థ బుద్ధి అనేది కలుగుచున్నది. எதை செய்ய வேண்டும், எதை செய்யக்கூடாது, దేని చేయవలెను, దేని చేయకూడదు, எதை பேச வேண்டும், எதை பேசக்கூடாது, దేని మాట్లాడవలెను, దేని మాట్లాడకూడదు, எப்படி நடக்க வேண்டும், எப்படி நடக்கக்கூடாது, ఎలాగ నడవలెను, ఎలాగ నడవకూడదు என்பதை பற்றிய ஒரு தெளிவு அவனுடைய மனதில் உண்டாகிறது. ఈలాగున దాని గురించినటువంటి ఒక స్పష్టమైన అవగాహన అతను కలుగుచున్నది. அதன் பிறகு தேவனுடைய கற்பனைகளை எல்லாம் கை கொள்ளக்கூடிய அன்பு அவனுடைய இருதயத்துக்குள்ள பிரவேசி. తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా గైకొన్నటువంటి ప్రేమ అతనిలోని హృదయంలో ప్రవేశించుచున్నది. அவரிடத்தில் அன்பு கூறுகிறவர்களுக்கு அவருடைய கற்பனைகள் பாரமானவைகள் அல்ல. ఆయన యొద్ద ప్రేమించు వారికి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ஒரு மனைவி உண்மையாய் தன்னுடைய புருஷனை நேசித்தாள். ఒక భార్య తన యొక్క భర్తను నిజంగా ప్రేమించినట్టయితే புருஷனுக்கு வீட்டில் எவ்வளவு கஷ்டம் இருந்தாலும் எவ்வளவு நஷ்டம் இருந்தாலும் கணவனையும் பிள்ளைகளையும் நேசிக்கிறபடினால் கணவனோடு சேர்ந்து எல்லா கஷ்டத்தையும் அனுபவிக்க அவள் அஞ்ச மாட்டாள். అయితే భర్త యొక్క ఇంటిలో ఎన్నో కష్టములు ఎన్నో నష్టములు కనబడుచున్నను సరే ఆమె అయితే తన యొక్క భర్తను తన యొక్క పిల్లలను ప్రేమించినందున వాటన్నిటి కూడా ఆ కష్టములను కూడా సహించుటకు ఏ మాత్రము కూడా ఆమె వెనకాడదు. கல்யாணம் ஆகி வரும்போது புருஷன் வீட்டில் நல்ல வசதி, புருஷன் நல்ல வேலை செய்து நிறைய சம்பாதிக்கிறவராக இருந்திருக்கலாம். ఒకవేళ వివాహమైనప్పుడు తన యొక్క భర్త ఇంటికి వెళ్ళినప్పుడు భర్త మంచి ఉద్యోగం చేసి మంచిగా సంపాదించేవాడై ఉండవచ్చును. பிசினஸ் சரிந்து மிகவும் நெருக்கத்திலேயும் கஷ்டத்துக்குள்ளேயும் காணப்படுகிற சூழ்நிலை உண்டாகிவிட்டது என்று வைத்துக் கொள்ளுங்கள். అయితే దినాలు గడుస్తూ ఉండగా ఒకవేళ ఏదైనా వ్యాపారంలో నష్టం కలిగి అనేకమైనటువంటి ఇబ్బందులు పాలై ఉన్నారనుకోనండి. அப்போது உன்னுடைய வீட்டில் இவ்வளவு கஷ்டம் இருக்கிறது, ஆனபடினால் எங்களுடைய அப்பா வீட்டில் நல்ல வசதி இருக்கிறது, நான் எங்கள் அம்மா வீட்டுக்கு போகிறேன், நீ நன்றாக சம்பாதித்த வசதி வந்த பிறகு சொல், நான் வருகிறேன் என்று போகவே மாட்டாள். అయితే నీ ఇంటిలో ఇంత కష్టములు ఇబ్బందులు ఉన్నవి, నువ్వు బాగా కష్టపడి పనిచేసి మంచి జీతాన్ని పొందుకొని మంచి సౌకర్యము నీకు కలిగిన తర్వాత నేను తిరిగి వచ్చేదను, ఇప్పుడు మా యొక్క తల్లి ఇంటికి నేను వెళ్ళేదని చెప్పి ఆ భార్య చెప్పనే చెప్పదు. நன்றாக இருக்கும்போது கூட இருந்து எல்லாவற்றையும் அனுபவித்தவள் கஷ்டம் வரும்போது தன்னுடைய கணவரோடு சேர்ந்து எல்லா கஷ்டங்களையும் సమமாக పంగెడుతూ కొள்ளுவார். బాగా అన్ని సౌకర్యముగా ఉన్నప్పుడు తన భర్తతో చేరి అంతా కూడా అనుభవించిన ఆమె నష్టములు కష్టములు వచ్చినప్పుడు ఆయనతోనే ఉండి అన్ని విధమైనటువంటి భారములు కష్టములను కూడా అనుభవించును. சோதனை, போராட்டம், கஷ்டங்கள், நெருக்கங்கள் வரும் பொழுதுதான் ஒரு மனைவி தன்னுடைய புருஷனை உண்மையாக நேசிக்கிறாளா இல்லையா என்பதை அது காட்டக்கூடிய ஒரு பரீட்சையாக இருக்கு. ఒక ఇలాగన శోధనలు కష్టములు పోరాటములన్నీ కూడా వచ్చినప్పుడు ఒక భార్య తన యొక్క భర్తను నిజముగా ప్రేమించుచున్నదా లేదా అని చెప్పినటువంటి ఆ యొక్క కార్యం అనేది దానిలోనే తెలియపరచబడును. அதே போலதான் ஒரு கிறிஸ்தவனும் கூட, అలాగనే ఒక క్రైస్తవుడు కూడా பரிசுத்தாவின் மூலம் தேவ அன்பை பெற்றுக்கொண்டார். పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను పొందినట్లయితే கிறிஸ்துவோடு சேர்ந்து எந்த கஷ்டங்களை சந்தோஷமாய் செய்வார். క్రీస్తుతో కూడా చేరి ఏ కష్టములైనా సంతోషముగా సహించును. அவருடைய கற்பனைகள் அவனுக்கு பாரமா இருக்காது. ఆయన యొక్క ఆజ్ఞలు భారముగా కనబడవు. எல்லா கற்பனைகளையும் சந்தோஷமாய் கை கொண்டு முன்னேறி செல்லுவார். ఆజ్ఞలన్నీ కూడా సంతోషముగా గైకొని ముందుకు సాగిపోవును. கிறிஸ்து நிமித்தம் வருகிற நிந்தைகள், அவமானங்கள், பாடுகள், கஷ்டங்கள் எல்லாம் அவனை இன்னும் அதிகமாய் ஆண்டவரிடத்தில் பக்கமாக கொண்டு போகுமே அல்லாமல் தெய்வத்தை விட்டு தூரமாக கொண்டு போகும். క్రీస్తు నిమిత్తము వచ్చినటువంటి శ్రమలు కష్టములు ఇబ్బందులన్నీ కూడా ఇంకను దేవుని సమీపమునకే తీసుకొని వెళ్ళును గాని ప్రభు యొద్ద నుండి దూరముగా తీసుకొని వెళ్ళవు. எனவேதான் பரிசுத்த ஆவியானவர் அன்பாக மனிதனுடைய இருதயத்துக்குள்ள வருகிறார். అందుకొరకే పరిశుద్ధాత్మ ప్రేమగా మనిషిని యొక్క హృదయంలోనికి దిగివచ్చుచున్నాడు. மூன்றாவது தெளிந்த புத்தி. మూడవదిగా స్వస్థ బుద్ధి. நம்முடைய மனதை பிரகாசிக்கிறார். మన మనసును ప్రకాశింపజేయుచున్నాడు. அடுத்ததாக சரீரத்தை பலப்படுத்துகிறார். తర్వాతగా శరీరాన్ని బలపరుచుచున్నాడు. பலவீனமான நேரங்களில் எல்லாம் தேவ ஆவியினாலே நிரப்பும் போது நாம் பலப்படுத்தப்படுகிறோம். బలహీనమైన సమయంలో దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనం బలం పొందుచున్నాము. சாவுக்கு ஏதுவான இந்த சரீரம் உயிர்ப்பிக்கப்படுகிறது. చావునకు లోనైన మన శరీరము జీవింపజేయబడును. இப்படி பல ஆசீர்வாதங்கள் பரிசுத்த ஆவியானவருக்குள் காணப்படும். ఈలాగున పలు ఆశీర్వాదములు పరిశుద్ధాత్మలో కనబడుచున్నవి. இந்த அபிஷேகம் பெற்ற பேதுரு அப்போஸ்தலன் தைரியமாக அதே தெருவில் போய் நீங்கள் தான் ஜீவாதிபதியை கொலை செய்தீர்கள் என்று ஒரு பெண்ணுக்கு முன்பாக நிற்க முடியாத அவர்
அபிஷேகம் பெற்ற பிறகு ஆயிரக்கணக்கான ஆண்களை பார்த்து தைரியமாக பேசுகிறார். అయితే ఈలాగున ఒక చిన్నదాని ఎదుట నిలవబడలేనటువంటి పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాడో అంత వేల కొలది జనులు ఎదుట ఈలాగున చెప్పుచున్నారు, మీరే జీవాధిపతిని మీరు చంపి ఉన్నారు అని చెప్పి ధైర్యముగా ప్రకటించి ఉన్నాడు. அவருடைய வார்த்தையை கேட்டவர்கள் இருதயத்தில் குத்தப்பட்டார். వారు యొక్క మాటలను వినినప్పుడు వారి యొక్క హృదయంలో గుచ్చబడి ఉన్నారు. అయ్యో நாங்கள் தான் அந்த ஜீவாதிபதியை கொலை செய்தோம், మేమే ఆ యొక్క జీవాధిపతిని మేము చంపి ఉన్నాము, நாங்கள் தான் அந்த குற்றவாளிகள், మేమే ఆ నేరస్తులము, நாங்கள் அதை உணர்கிறோம், మేము దాన్ని గ్రహించుచున్నాము. இந்த பாவத்திலிருந்து வெளியே வர நாங்கள் என்ன செய்ய வேண்டும்? ఇప్పుడు ఇక పాపం నుండి బయటకు వచ్చుటకు మేమేమి చేయవలెను? ஒவ்வொருவரும் மனம் திரும்பி பாவ மன்னிப்பை பெற்றுக் கொள்ளுங்கள். మీలో ప్రతివాడు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుడి, அப்பொழுது பரிசுத்த ஆவியினுடைய வரத்தை பெறுவீர்கள். అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. இப்படி சரியான சத்தியத்தை பேதுரு அவர்களுக்கு சொல்லிக் கொடுக்கிறார். ఇలాగన సరియైన సత్యమును పేతురు వారికి బయలుపరిచి ఉన్నాడు. அன்றைக்கு 3000 பேர் சரியான అనుభవத்தோடு கூட ஞானஸ்நானம் பெற்றார்கள். ఆ దినమందు 3000 మంది సరైనటువంటి అనుభవంతో కూడా బాప్తిసం పొందిరి. அவர்கள் எல்லாரும் இந்த வசனத்துக்கு கீழ்ப்படிந்த போது முதல் நூற்றாண்டு காலத்தில் வரிசையாக கீழ்ப்படிந்த அனைவரும் மேலும் பரிசுத்த ஆவியானவர் இறங்கி ஒரு பெரிய பரிசுத்த ஆவியின் முன்மழை பொழிந்து கொண்டே இருந்தது. అలాగున ఎవరైతే ఇక వాక్యానికి లోబడి ఉన్నారో వారందరూ కూడా వారు వరుసగా నిలబడి బాప్తిసం పొంది పిమ్మట వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొంది ఆది శతాబ్ద కాలంలో గొప్ప తొలకరి వర్షం అనేది వారి మీద కుమ్మరింపబడి ఉన్నది. மழை பொழிகிறது போல பரிசுத்த ஆவியானவர் அருள் மேல் பொழிந்தார். వర్షము కురిసినట్లుగానే పరిశుద్ధాత్మ వారి మీద కురిసి ఉన్నాడు. ஆனபடியால்தான் முன்மாரி என்று அந்த காலத்தை குறித்து சொல்லப்பட்டது. అందుకొరకే ఆ కాలాన్ని గురించి తొలకరి వానా కాలం అని చెప్పబడి ఉన్నది. ஒரு விவசாயி நல்ல முறையில் விவசாயத்தை பெற்றுக்கொண்டு நல்ல கதிர்களை அறுத்து பலனை சேர்க்க வேண்டுமானால் அவனுக்கு 2 மழை தேவை. ఒక వ్యవసాయకుడు మంచిగా తన విత్తనం వేసి మంచి పంటను అతడు కొయ్యవల్లంటే అతనికి 2 విధమైనటువంటి వర్షములు అవసరమై ఉన్నవి. ஒன்று முன்மாரி, ఒకటి తొలకరి వాన, அதுதான் பரிசுத்த ஆவி பெற்றுக்கொள்வது. అదే పరిశుద్ధాత్మను పొందుట ఉన్నది. இரண்டாவது பின்மாரி, రెండవదిగా కడవరి వాన. பின்மாரியை அக்கினி அபிஷேகம் என்று நாம் சொல்லலாம். ఈ కడవరి వానను అగ్ని అభిషేకం అని చెప్పవచ్చును. கர்த்தருடைய உபதேசங்கள் மாரியை போல கடைசி நாட்களில் பொழிந்து கர்த்தருடைய வருகைக்கு நம்மை ஆயத்தப்படும். దేవుని యొక్క ఉపదేశములనేవి వర్షము వలె అది కురిసి ప్రభు యొక్క రాకడకు మనల్ని సిద్ధపరచును. முன்மாரியில ஒரு விவசாயினுடைய விவசாயம் அந்த பயிர் வளர்ந்து 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 கதிர் கொடுக்கிற அனுபவம் வரைக்கும் அந்த முன்மாரி மழை போதுமானதாக இருக்கு. ఆ తొలకరి వాన అనేది కురిసినప్పుడు ఆ యొక్క పంటలో మనం చూసినప్పుడు అది మొలకెత్తి అది మెల్లగా పైకి ఎదిగి వెన్నులు వచ్చినంత వరకు కూడా గింజ ఏర్పడే వరకు కూడా ఆ యొక్క వర్షము సరిపోవును. அந்த கதிர் கொடுக்கிற நேரத்திலே நல்ல மழை தேவை. అయితే ఆ యొక్క వెన్నులు కలిగి గింజ పట్టినప్పుడు మంచి వర్షం అవసరమై ఉన్నది. அதன் பிறகு அந்த கதிர் வளர்ந்து முத்தி நல்ல நிறை மேனிக்குள்ள கடந்து తర్వాత ఆ యొక్క గింజలన్నీ కూడా బాగా ఎదిగి అవన్నీ కూడా చాలా ముదిరిపోయి మంచి పంటగా అది మారును. ஒவ்வொரு கிறிஸ்தவனுடைய வாழ்க்கையிலேயும் 2 అభిషేకం தேவை. ఈలాగున ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో 2 విధమైన అభిషేకములు అవసరమై ఉన్నవి. ஒன்று முன்மாரி, மற்றொன்று பின்மாரி. ఒకటి తొలకరి వర్షము, రెండోది కడవరి వర్షము. முன்மாரி அபிஷேகத்தை பரிசுத்த ஆவியை பெற்று நான் வளர்ந்து கர்த்தருக்குள் முன்னேறி வருகிறோம். మనం తొలకరి వానైనటువంటి వర్షాన్ని పొందుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నాము. கடைசி நாட்களில் இயேசுவை போல நாம் மாறி அவரை சந்திக்கும்படி நமக்கு ஒரு பின்மாரியின் மழையாகிய உபதேசம், தேவனுடைய வசனம் நமக்கு அவசியமாக இருக்கு. కడవరి వానైనటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని ఉపదేశము, దేవుని యొక్క వాక్యమైనటువంటి వర్షం అనేది మనకు అవసరమై ఉన్నది. பரிசுத்த ஆவியானவர் தான் நம்மை ஒரு முதிர்ந்த அனுபவத்துக்குள் கொண்டு போய் இயேசு கிறிஸ்துவுக்கு ஒப்பாக அவருக்கு முன்பாக நிறுத்தக்கூடிய పరిశుద్ధాత్మయే మనలను ఒక ముదిరినటువంటి గింజగా మనలను మార్చి యేసు ప్రభుతో పోలినటువంటి అనుభవంలోనికి మార్చును. ஆனபடியால் அந்த குற்றீராய் கிடந்த மனிதனை தன்னுடைய சொந்த வாகனத்தில் ஏற்றுக்கொள்ளும். అందుకొరకే ప్రాణంతో పడి ఉన్నటువంటి మనిషిని తన యొక్క సొంత వాహనం మీద ఎక్కించుకొనెను. ஒரு கிறிஸ்தவன் பிரயாணம் பண்ண வேண்டிய வாகனம் பரிசுத்த ஆவி. ఒక క్రైస్తవుడు ప్రయాణము చేయవలసిన వాహనము పరిశుద్ధాత్మ ఉన్నది. பரிசுத்த ஆவியானவர் நம்மை போதிக்கிறவராக இருக்கிறார். పరిశుద్ధాత్మ మనకు బోధించువాడై ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் நம்மை நடத்துகிறவராக இருக்கிறார். పరిశుద్ధాత్మ మనల్ని నడిపించువాడై ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர்
நமக்காக வேண்டுதல் செய்கிறவராக இருக்கிறார். పరిశుద్ధాత్మ మన కొరకు ఆయన విజ్ఞాపన చేయువాడై ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் நமக்காக யுத்தம் பண்ணுகிறவராக இருக்கிறார். పరిశుద్ధాత్మ మన కొరకు యుద్ధము చేయువాడై ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் ஒரு பூரணத்தை நமக்குள்ள கொண்டு வரக்கூடியவராக. పరిశుద్ధాత్మయే ఒక సంపూర్ణతను మనలోనికి తీసుకొని వచ్చేవాడై ఉన్నాడు. பரிசுத்த ஆவியில் பல அனுபவங்கள் இருக்கிறது. ఇలాగన పరిశుద్ధాత్మ యొక్క పలు అనుభవములు మనకు ఉన్నవి. ஏறக்குறைய 75க்கும் அதிகமான ஆசீர்வாதங்கள் பரிசுத்த ஆவியானவர் மூலம் மனிதன் பெற்றுக்கொள்ள முடியும். దాదాపు 75 కంటే అధికమైనటువంటి ఆశీర్వాదములు పరిశుద్ధాత్మ ద్వారా ఒక మనుషుడు పొందుకొనును. அதில் சிலவற்றை மாத்திரம் இன்றைக்கு நான் உங்களுக்கு அறிவித்து முடிக்க దానిలో కొన్నిటి మాత్రము ఈ దినమందు నేను మీకు తెలియపరిచి నేను ముగించగోరుచున్నాను. பரிசுத்த ஆவி உங்களிடத்தில் வரும் பொழுது ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు நீங்கள் பலன் அடைவீர்கள். మీరు శక్తి నొందుదురు. யூதேயாவிலும் எருசலேமிலும் சமாரியா முழுவதிலும் பூமி எங்கும் எனக்கு சாட்சிகளாக இருப்பீர்கள். యూదయందును యెరూషలేమునందును సమరయ దేశములందును భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. அப்போஸ்தலர் நடவடிக்கையின் புத்தகம் 1ஆம் அதிகாரம் 8வது வசனத்தை வாசித்து பாருங்கள். అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదివి చూడండి. வாசி. చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. பரிசுத்த ஆவி உங்களிடத்தில் வரும்போது நீங்கள் பலனடைந்து எருசலேமிலும் யூதேயா முழுவதிலும் சமாரியாவிலும் பூமியின் கடைசி பரியந்தமும் எனக்கு சாட்சிகளாய் இருப்பீர்கள் என்றார். கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. கொஞ்ச நேரத்துக்கு முன்பாக நாம் கேட்டோம், உண்மையாய் நேசிக்கிற ஒரு மனைவி தன்னுடைய புருஷனுக்கு என்ன கஷ்டம் இருந்தாலும் அந்த கஷ்டத்தில் அவரோடு சேர்ந்து பாடுகளை அனுபவிப்பார். కొంచెం సమయం ముందుగా మనం విని ఉన్నాము, నిజమైనటువంటి భార్య తన భర్తకు ఏ కష్టములు వచ్చినా సరే ఆ ఇబ్బందులలో ఆయనతో కూడా ఆమె నిలిచి ఉన్నదై ఉన్నది. அதான் அன்பு, అదే ప్రేమ. அதே போல இவ்வளவு நாட்களாக நேற்றைய தினத்தில் மழை இல்லாமல் கர்த்தருடைய வசனங்களை கேட்டோம். అలాగే నిన్నటి దినమందు వర్షము లేకుండా దేవుని యొక్క వాక్యములు మనం విని ఉన్నాము. மழை ஆண்டவரை அல்லாமல் வேறு யாராலும் கொடுக்க முடியாது என்று நாம் அறிந்திருக்கிறோம். వర్షం అనేది దేవుని ద్వారా తప్ప మరి ఎవరు ఇవ్వలేరని ఎరిగి ఉన్నాము. இன்றைக்கு கொஞ்சம் மழை வந்தால் இவர்கள் என்னுடைய வசனத்தை கேட்கிறார்களா இல்ல ஓடி போகிறார்களா என்று ஆண்டவர் சோதித்து பார்க்கிறார். అయితే ఈ దినము కొంచెం వర్షం పడినప్పుడు నా వాక్యం విందురా లేక పారిపోదురా అని చెప్పి దేవుడు శోధించి చూసువాడై ఉన్నాడు. அவர் நீதிமானை சோதித்து அறிகிறார். ఆయన నీతిమంతుని పరిశోధించి ఎరుగువాడై ఉన్నాడు. யோபுக்கு சோதனை வந்தது. యోబునకు శోధన వచ్చెను. யோபுடைய மனைவி அந்த சோதனையில ஃபெயில் ஆகிவிட்டார். యోబు యొక్క భార్య అయితే ఆ శోధనలో కూడా తప్పిపోయి విఫలమయ్యెను. எல்லா கஷ்டமும் வந்தபோது కష్టములన్నీ కూడా వచ్చినప్పుడు கர்த்தர் கொடுத்தார், கர்த்தர் எடுத்தார், கர்த்தருக்கு ஸ்தோத்திரம் என்று சொன்னார். యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. அதுவரைக்கும் மனைவி அவரோடு கூட இருக்கிறாள். అంతవరకు కూడా భార్య ఆయనతో కూడా ఉండేను. கடைசியாக யோபுடைய சரீரத்தில் கொடும் வியாதி வந்துவிட்டது. చివరిగా యోబు యొక్క శరీరములో చూచినప్పుడు ఘోరమైన వ్యాధి కలిగేను. இனி பிழைக்க மாட்டார் என்று தெரிந்து விட்டது. ఇక బ్రతకడు అని చెప్పి తెలిసినది. ஆனபடியினால் யோபுடைய மனைவி அந்த பரீட்சையில போய் தேவனை தூஷித்து జీవனை విడుము என்று சொல்லுது. అందుచేత ఇక యోబు యొక్క భార్య ఆ యొక్క స్థలమునకు వచ్చి దేవుని దూషించి మరణము కమ్మని చెప్పుచున్నది. యోబుకు యోబు మడవికి పరీక్ష. యోబునకు యోబు భార్యకే పరీక్ష ఉన్నది. పరీక్షలో యోబు జయిத்து విட்டார். ఆ యొక్క పరీక్షలో యోబు జయించెను. பைத்தியக்காரி பேசுகிறது போல் பேசுகிறாய். మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుచున్నావు. எத்தனை வருடங்கள் அவரிடத்தில் நாம் நன்மையை அனுபவித்தோம். ఎన్ని సంవత్సరాలుగా ప్రభు యొద్ద నుండి మేలు అనుభవించి ఉన్నాము. கொஞ்சம் தீமையை நாம் அனுபவித்தால் என்ன? కొంచెము కీడును మనం అనుభవింప తగదా నేను. கர்த்தரிடத்தில் நன்மையை அனுபவித்த நாம் கொஞ்சம் தீமையை அனுபவித்தால் என்ன? ప్రభు యొద్ద నుండి మేలు అనుభవించిన మనము కొంచెముగా కీడు అనుభవింప తగదా నేను. தேவனை தூஷித்து ஜீவனை விடு. దేవుని దూషించి మరణము కమ్మ నేను. ஆண்டவரை தூசி என்று சொல்லி கொடுக்கிறார். దేవుని దూషించమని చెప్పుచున్నది. பிசாசு தந்திரமாக யோபு மனைவிக்குள்ள புகுந்து யோபை சோதிக்கிறார். సాతానైతే తంత్రముగా యోబు యొక్క బారిలోనికి దూరి ఆమె ద్వారా శోధించుచున్నది. நீ பைத்தியக்காரி போல் பேசுகிறாய். మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుచున్నావు. ஆவி பிரியமட்டு என் உத்தமத்தை என்னை விட்டு விலக்க மாட்டேன். అయితే నేను నా యొక్క ప్రాణం పోవనంత వరకు కూడా నా యథార్థతను నేను వదలను. அதான் யோபு சோதனையின் உச்சகட்டம். అదే యోబు శోధన యొక్క శిఖరాగ్రమై ఉన్నది. அந்த அனுபவத்துக்கு பிறகு கர்த்தர் அவனை ஆசீர்வதித்தார். ఈ యొక్క అనుభవం తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించెను. யோபு ரெட்டிப்பாய் ஆசీర్వదించబడ్డాడు. యోబు రెండంతలుగా ఆశీర్వదింపబడెను. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. சோதனை போராட்டம்
போராட்டங்கள் கஷ்டங்கள் தான் ஒரு கிறிஸ்தவன் உண்மையான கிறிஸ்தவனா இல்லையா என்பதை நிரூபிக்கிறது. శోధనలు పోరాటములు కష్టములు అనేవి ఒక క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడా కాదా అని చెప్పి నిరూపించుచున్నవి. அவரோடு கூட பாடுபட்டால் நாம் அவரோடு கூட ஆளுகை செய்வோம். ఆయనతో కూడా శ్రమ పడినట్లయితే ఆయనతో కూడా ఏలుబడి చేయదము. மறுபடியும் உண்மையான அன்புள்ளவர்கள் இயேசுவோடு கூட அவருடைய சுவிசேஷத்தை நிமித்தம் என்ன பாடுகள் கஷ்டங்கள் வந்தாலும் சந்தோஷமா ஏற்றுக்கொண்டு இன்னும் முன்னேறுவார். అందుచేత నిజమైనటువంటి ప్రేమ గలవారు ఏ శోధన ఏ శ్రమ కష్టం వచ్చినా సంతోషముగా వాటిని స్వీకరించి వారు ముందుకు సాగిపోదురు. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. மறுபடியும் அருமையானவர்களே, కాబట్టి ప్రియమైన వారలారా, இந்த பரிசுத்த ஆவியை கர்த்தர் நமக்கு தந்தது எங்கும் சாட்சியாக இருப்பதற்கு. ఈ పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించినది అంతటను కూడా మనము సాక్షులమై ఉండునట్టుగా. நீங்கள் సభైల సాక్షియాயிருப்பீர்கள், మీరు సంఘములో సాక్షులైందురు, సాక్షియాயிருப்பீர்கள், ఇంటిలో సాక్షులైందురు, ఉరవినர்கள் మధ్యలో సర్కిల్లో సాక్షియాயிருப்பீர்கள், మీ యొక్క అందరి మధ్యలో కూడా మీ బంధువుల మధ్యలో కూడా సాక్షులైందురు. உலகத்தின் முடிவு పర్యంతం எல்லா இடங்களிலேயும் எனக்கு சாட்சிகளாக இருப்பீர்கள். మీరు యుగ సమాప్తి వరకు అన్ని స్థలాల్లో కూడా నాకు సాక్షులైందురు. பூமி எங்கும் எனக்கு சாட்சிகளாக, భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులైందురు. எங்கு போனாலும் ஒரு கிறிஸ்தவன் தான். ఎక్కడికి వెళ్ళిన ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవుడే. வெளிநாட்டுக்கு போகும்போது அந்த நாட்டினுடைய கலாச்சாரங்களை கற்றுக்கொண்டு அவன் தன்னுடைய உண்மையான கிறிஸ்துவ అనుభవத்தை இழந்து போக மாட்டான். అయితే అతడు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా గైకొని నిజమైన క్రైస్తవుడైనటువంటి వాడు ఆ ఆచారం నుండి తొలగిపోవాడుగా కనబడుచున్నాడు. எங்கு சென்றாலும் சாட்சியா இருக்கும்படி நம்மை பலப்படுத்தக்கூடியவர் தான் பரிசுத்த ஆவி. ఎక్కడికి వెళ్ళినా కూడా సాక్షులుగా ఉండటకే మనల్ని బలపరచువాడే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ஒவ்வொரு நாளும் இந்த பரிசுத்த ஆவியில் நிரம்பி ஜீவிக்கும் போது எந்த சூழ்நிலையிலேயும் நாம் இயேசுவுக்கு சாட்சிகளாக இருப்போம். మనము పరిశుద్ధాత్మతో ప్రతిదినము కూడా నింపబడి జీవించినప్పుడు ఎటువంటి పరిస్థితులైనా కూడా ప్రభువునకు సాక్షులమై ఉందము. அவருடைய பரிசுத்தத்துக்கு சாட்சிகளாக இருப்போம். ఆయన పరిశుద్ధతకు సాక్షులమై ఉందము. அவருடைய அன்புக்கு சாட்சிகளாக ఆయన இருப்போம். ప్రేమకు సాక్షులమై ఉందము. அவருடைய தாழ்மைக்கு சாட்சியாக ఆయన இருப்போம். తగ్గింపునకు సాక్షులమై ఉందము. அவருடைய எல்லா திவ்ய சுபாவங்களுக்கு சாட்சியாக இருப்போம். ఆయన యొక్క దైవిక స్వభావములకు సాక్షులమై ఉందము. எத்தனை பேர் இதை விசுவாசிக்கிறீர்கள்? ఎంతమంది దీన్ని నమ్ముచున్నారు? மறுபடியும் நல்ல சாட்சியுள்ள ஜீவிய செய்ய பரிசுத்த ஆவியினுடைய வல்லமை தேவை. కాబట్టి మంచి సాక్ష్య జీవితం చేయుటకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు అవసరమై ఉన్నది. கர்த்தர் தந்த அபிஷேகத்துக்காக ஒரு முறை கூட கரங்களை உயர்த்தி நாம் எல்லாரும் நன்றியோடு கர்த்தருக்கு 3 அல்லேலூயா சொல்லுவோம். దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ కొరకు ఒకసారి కూడా మనం చేతులను పైకెత్తి కృతజ్ఞతతో 3 హల్లెలూయాలు మనం చెప్పుదాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా శక్తిగా చేయుము, పరిశుద్ధాత్ముడా శక్తిదయా చేయుము, మీ యొక్క బలము మాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు, మీ యొక్క బలము మాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి దయా చేయుము, పరిశుద్ధాత్ముడా శక్తి దయా చేయుము, మీ యొక్క బలము మాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. మీ యొక్క ஒன்று கூட நல்ல ஆவியில நிரம்பி அந்நிய பாஷை பேசுவோமா? కొంచెంసేపు మనం అందరం ఆత్మతో నింపబడి బాగా అన్య భాషలు మాట్లాడుదామా? பரலோகம் முழுவதும் நம்மை பார்த்து கலிகூரும். పరలోకమంతయు మనల్ని చూచి ఆనందించును. மழையின் மத்தியில் என் ஜனங்கள் என்னை நேசித்து எவ்வளவாய் கலிகூறுகிறார்கள். వర్షం మధ్యలో కూడా నా జనులు నన్ను ప్రేమించి ఎంతగా ఆనందించుతున్నారు. நல்ல ஆவியில நிரம்புகள், బాగా ఆత్మతో నింపబడండి, அந்நிய பாஷை பேசி கலிகூறுங்கள். అన్య భాషలు మాట్లాడి ఆనందించండి. పరలోకము చూడనిమ్ము. షబాలారియా బాస్ ఇరాబాలారా బాస్ సిరాబాలారియా ఇరాబాలారా బాస్ సిరాయిలా బాస్ షబాకా తురాబాలారియా ఇరాబాలారా బాస్ సిరాబాలారా బాస్ సనాయిలా బాస్ ఇరాయిలా బాస్ సనాబాలారియా ఇరాబాలారా బాస్ సనాయిలా బాస్ ఇరాయిలా బాస్ సనాబాలారియా.
పరిశుద్ధాత్ముడా శక్తిగా చేయుము పరిశుద్ధాత్ముడా శక్తిగా చేయుము మీ యొక్క బలము మాకవసరమని ప్రభువా నీవే ఎరుగదువు మీ యొక్క బలము మాకవసరమని ప్రభువా నీవే ఎరుగదువు పరిశుద్ధాత్ముడా శక్తి దయా చేయుము పరిశుద్ధాత్ముడా శక్తి దయా చేయుము మీ యొక్క బలము మాకవసరమని ప్రభువా నీవే ఎరుగదువు 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 మీ యొక్క బలము హల్లెలూయా బాబా 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 లారబా శిరబా లారబా కరబా నిరో ఇలబా శిరబా లారియా నిరబా లారబా శిరబా లారబా నిరో ఇలబా శిరబా లా నిరబా లారబా శిరాయిలబా ஹல்லேலூயா. எனவே பரிசுத்த ஆவியானவர் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய அல்லது ஒரு நல்ல கிறிஸ்தவனுடைய வாகனமாக இருக்கிறார். కాబట్టి పరిశుద్ధాత్మ ఒక మంచి క్రైస్తవుని యొక్క ఒక వాహనముగా కనబడుచున్నాడు. அவர்தான் சாத்தாரால சோதிக்கப்படும்படி ఆవియానవరాల్ వనాంతరத்துக்கு கொண்டு పోగబడును. ఆయనే అపవాది చేత శోధింపబడుటకు దేవుని యొక్క ఆత్మ వలన అరణ్యమున కొనిపోబడెను. சரி, அவர் ஒரு தேவன் మనిదనాయి వందార్ పరిశుద్ధ ఆవియానవర్ அவர் సుమందు సెంటార్. అయితే ఆయన దేవుడై ఉన్నాడు, మనిషినిగా వచ్చెను, పరిశుద్ధాత్మతని మోసుకొనిచు వెళ్ళెను. మనిదர்கள் எப்படி செய்திருக்கிறார்களா? అయితే మనుషులు అలాగన చేయించున్నారా? మనుషులకు அப்படி நடந்திருக்கிறதா? మనుషులకు అలాగన జరిగి ఉన్నదా? అపోస్తలర్ 8వ అధ్యాయం 29వ వచనத்தை நீங்கள் వాసిத்தால், అపోస్తల కార్యం 8వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదివినప్పుడు, 39వ వచనத்தை వాసిத்தால், 39వ వాక్యాన్ని కూడా చదివినప్పుడు, பிலிப்பு என்ற ஒரு தேவனுடைய மனிதனை பரிசுத்த ஆவியானவர் அங்கே ஒரு ரதத்திலே கொண்டு போய் சேர்க்கிறார். ఫిలిప్పు అనేటువంటి ఒక దేవుని యొక్క మనిషిని పరిశుద్ధాత్మ ఆ రథముతో కూడా చేర్చి ఉన్నాడు. அந்த மந்திரி ஞானஸ்நானம் பெற்ற உடனே, ఆ యొక్క మంత్రి బాప్తిసం పొందిన వెంటనే பரிசுத்த ஆவியானவர் இந்த பிலிப்பை தூக்கி கொண்டு போய் పరిశుద్ధాత్మ యొక్క ఫిలిప్పును తీసుకొని వెళ్ళిపోయెను. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. இன்றைக்கும் பரிசுத்த ஆவியானவர் ஒவ்வொரு தேவனுடைய பிள்ளையையும் நடத்தக்கூடியவராக இருக்கிறார். ఈ దినము కూడా పరిశుద్ధాత్మ ప్రతి దేవుని బిడ్డను కూడా నడిపించువాడై ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் போதிக்கிறவராக இருக்கிறார். పరిశుద్ధాత్మ బోధించువాడై ఉన్నాడు. ஒன்று யோவான் 2వ అధ్యాయం 27వ వచనத்தை நீங்கள் వాసిக்கப்படும். మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదివినప్పుడు, ஒருவரும் உங்களுக்கு போதிக்க வேண்டியதில்லை, ఎవరు కూడా మీకు బోధింపనక్కరలేదు, நீங்கள் பெற்ற அபிஷேகம் சகலவற்றையும் குறித்து உங்களுக்கு போதி, మీరు పొందినటువంటి అభిషేకమే అన్నిటిని గురించి మీకు బోధించును. ஒவ்வொரு காரியத்தை குறித்து தெளிவாக போதிக்கக்கூடியவர் பரிசுத்த ஆவியானவர். ప్రతి కార్యాన్ని గురించి స్పష్టముగా బోధించువాడే పరిశుద్ధాత్మై ఉన్నాడు. பரிசுத்த ஆவி பெற்ற தேவனுடைய பிள்ளைகள் எனக்கு ஒன்றும் தெரியாது என்று சொல்லவே முடியாது. పరిశుద్ధాత్మను పొందినటువంటి దేవుని బిడ్డలు నాకేమీ తెలియదు అని చెప్పకూడదు. ஆவியானவர் சகலவற்றையும் குறித்து போதித்து நடத்தக்கூடியவராக இருக்கிறார். దేవుని ఆత్మ సమస్తాన్ని గురించి బోధించి నడిపించువాడై ఉన్నాడు. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. நீங்கள் அபிஷேகம் பெற்றுக் கொள்ளுங்கள். எந்த இடத்தில் எப்படி நடக்க வேண்டும், எப்படி பேச வேண்டும், எப்படி செய்ய வேண்டும் என்று அழகா போதிப்பார். మీరు అభిషేకం పొందుకొనండి, ఏ స్థలములో ఏలాగున మీరు నడిపించబడవలెను, బోధించవలని దేవుడు చక్కగా మీకు బోధించును. அவர் நமக்கு போதித்து
போதித்தபடியே அதில் நிலைத்திருப்போம். ఆయన మనకు బోధించిన ప్రకారముగానే ఆయన యందు మనం నిలిచి ఉందాము. நாம் வெட்கப்பட்டு போக மாட்டோம். ఎన్నడూ కూడా మనం సిగ్గునందము. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாக. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. பரிசுத்த ஆவியானவர் நம்முடைய பலவீனங்களுக்காக வேண்டுதல் செய்கிறவராக. పరిశుద్ధాత్మ మన బలహీనతల కొరకు విజ్ఞాపన చేయువాడై ఉన్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. 8:26 వచనத்தை நீங்கள் வாசிக்கும் பொழுது రోమా 8:26 వాక్యాన్ని చదివినప్పుడు ஆவியானவர் நம்முடைய பலவீனங்களிலே நமக்கு உதவி செய்கிறவர். దేవుని ఆత్మ మన బలహీనతలో మనకు సహాయము చేయును. ஏற்றபடி வேண்டிக் கொள்வது இன்னதென்று அறியாதிருக்கிறபடியால் வாக்கு கடக்காத பெருமூச்சுகளோடு நமக்குள்ளிருந்து வேண்டுதல் செய்வார். యుక్తముగా మనం ఎలాగన ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనక ఉచ్చరింప సఖ్యము కానటువంటి మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయును. பரிசுத்த ஆவியானவர் நம்முடைய யுத்தங்களை நடத்துகிறவராக. పరిశుద్ధాత్మ మరి యుద్ధములను జరిగించువాడై ఉన్నాడు. கர்த்தருக்கு சித்தமானால் இதை குறித்து நாளைய தினத்தில் இன்னும் சற்று தெளிவாக நாம் அறிந்து கொள்ளலாம். దేవుని యొక్క చిత్తమైతే రేపటి దినమందు ఇంకా కూడా దీనిని స్పష్టంగా మనం నేర్చుకుందాము. நாம் எல்லாரும் நம்முடைய கண்களை மூடுவோம். మనమందరం కూడా మన కళ్ళు మూసుకుందాము. ஆண்டவருடைய கரத்தில் நம்மை சமர்ப்பிப்போம். ప్రభు యొక్క చేతికి మనం సమర్పించేదము. இந்த மழை தேவனால் கொடுக்கப்பட்ட மழை. ఈ వర్షం అనేది దేవుడు అనుగ్రహించిన వర్షము. இது நம்ம கர்த்தருக்குள்ள இன்னும் ஒன்று கூட பலப்படுத்தும்படியாக அவரை நேசிக்கும்படியாக கொடுக்கப்பட்ட மழை. ఇంకా కూడా మనను దేవుని మనం బలపరిచినట్లుగాను ఇంకను ఆయనను అధికంగా మనం ప్రేమించినట్టుగా ఇవ్వబడిన వర్షము. இதனால யாருக்கு எந்த தீமையும் வராது. దీని వల్ల ఎవరికి ఏ కీడు హాని జరగదు. இது போல ஒரு சந்தர்ப்பங்களில் பிரசங்கம் பண்ணி கொண்டிருந்த போது ஒரு இடத்தில் மழை வந்தது చెన్నైలో. ఇలాగన చెన్నైలో నేను ప్రసంగించినప్పుడు ఒక స్థలంలో ఇలాగ వర్షం కురిసినది. ஒரு சகோதரி జ్వరத்தோடு வந்திருந்தார். ఒక సహోదరి జ్వరముతో కూడా వచ్చాను. மழை வந்த உடனே சுகமாகிட்டு వర్షం కురిసిన వెంటనే స్వస్థత నొందాను. எல்லாருக்கும் முன்பாக வந்து சாட்சி சொன்னார். అందరి ఎదుటకు వచ్చి సాక్ష్యం చెప్పాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. ஒரு ஆசீர்வாதத்தின் மழை என்று விசுவாசி. ఇది ఆశీర్వాదపు వర్షం అని విశ్వసించండి. மழைக்கு தகப்பன் ஆண்டவர். ఈ వర్షానికి తండ్రి దేవుడై ఉన్నాడు. ஆரவடினால் கொடுத்தாலும் அவர்தான், நிறுத்தினாலும் அவர். ఇచ్చిన ఆయనే, ఆయన నిలిపిన ఆయనే. அவரிடத்தில் அன்பு கூறுகிறவர்களுக்கு சகலமும் நன்மை. ఆయనకు ప్రేమించే వారికి సమస్తము మేలు కొరకై ఉన్నది. மழை பெய்கிறது நன்மை. వర్షము కురుటియు మేలే. இதனால நாம் ஆண்டவரை விட்டு விலக முடியாது. దీని నుండి దేవుని యొద్ద నుండి మనం తొలగిపోము. அவரை அதிகமாய் நேசிக்கும்படியாக கொடுக்கப்பட்ட అధికముగా ప్రేమించినట్టుగా మనకి ఇవ్వబడుచున్నది. விசுவாசிக்கிறவர்கள் ஒரு அல்லேலூயா சொல்லி கண்களை மூடுவோம். విశ్వసించే వారు ఒక హల్లెలూయా చెప్పి కళ్ళు మూసుకుందాము. அல்லேலூயா. கர்த்தர் கொடுத்த இந்த ஆசீர்வதிக்கப்பட்ட இரண்டாம் நாளுக்காய் ஸ்தோத்திரம். ప్రభు మనకు అనుగ్రహించిన ఆశీర్వదింపబడిన రెండో దినమునకై దేవుని స్తోత్రించెదము. ஸ்தோத்திரம், 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 ஸ்தோத்திரம். இந்த கூட்டம் ஆரம்பித்தது முதல் இதுவரைக்கும் நம்ம மத்தியில் இருந்த మహిమயான దేవ ప్రసన్నతగాయి స్తోత్రం. ఈ కూటమి ఆరంభించినది మొదలుకొని ఇప్పటి వరకు మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధానములకై దేవుని స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. மழை பொழிகிறது போல கர்த்தருடைய வசனங்கள் பொழிந்து கொண்டிருந்தபடியால் స్తోత్రం. వర్షము కురిసినట్లుగా దేవుని యొక్క వాక్యం అనేది మన మధ్యలో కుమ్మరింపబడి ఉన్నందుకై దేవుని స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. அபிஷேகம் பெறாதவர்கள் யாராவது இங்கே இருந்தால் கர்த்தர் அவர்களை அபிஷேகம் பண்ணி ஒரு நல்ல தேவனுடைய பிள்ளையாக மாற்ற முடியாது. స్తోత్రం. ఇంకా కూడా పరిశుద్ధాత్మను పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు వారిని అభిషేకించి ఒక మంచి దేవుని బిడ్డగా మార్చినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. எல்லா துதி கன மகிமை அனைத்தையும் கர்த்தருக்கே கொடுத்து స్తోత్రం. స్తుతి ఘనత మహిమంతా కూడా తండ్రిని దేవునికి కుమారునికి పరిశుద్ధాత్మకు చెల్లించి స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. జయమండు. ప్రార్థించెదము. యేసయ్యా అన్న వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అనుభవం పొందుకుండగా సహాయయ్యా. యేసయ్యా ఆమెకి స్తోత్రం. దయగల తండ్రి, మనుషులను పడిపోయినప్పుడు కూడా వారిలో ఉన్న ప్రభు నాయన ఉద్దేశం మీ నాయన మనుషులను అయ్యా ఇక్కడ నాయన ఉద్దేశం మీరు మళ్ళా తిరిగి వాడిని లేపి ఈ మహిమలో నిలబెట్టడకు మీరు ఉద్దేశించిన నీ మహిమ గల వాక్కులకై నీ కోటాను కోడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల ప్రభు, కనికర గల తండ్రి,
జాలిగల యేసయ్యా ప్రభా పడిపోయిన ఆ యొక్క నాయన కన ప్రాణంతో ఉన్న మనుషులని మీ వాహనం మీద ఎక్కించుకొని మీరు నాయన ద్రాక్షరసమును నూనెని పోసి దేవా పూటకు ఇల్లు తీసుకొని వెళ్ళి ఆ సర్వనామాన్ని తెచ్చినట్టుగా మేము చూస్తున్నాం. అదే నీ వాక్యం అనేది పరిశుద్ధాత్మ తండ్రి నాయన అనుగ్రహించి వాక్యం ద్వారాగా బయటపరిచినది మీకు స్తోత్రం చెల్లించుకోవడం. ఈ పరిశుద్ధాత్మ దేవుడే అంతవరకు కూడా నడిపించేది కనుక ప్రవచనులు ఇన్నవరకు నాయన ప్రతి ఒక్కరు కూడా ఆ అభిషేకం పొంది ఎలాగైనా ఆ రాజ్యంలో కనపడాల ప్రభు. నాయన ఒక మనుషుడు పాపను మరణించడం మీకు ఇష్టం కాదు కనుక దేవావాడు మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాన్ని పొంది పరిశుద్ధ రైక్యతలో జీవించి ఎలాగైనా రాకడలో కనపడవలని ఈ యొక్క సత్యమునందు కూడా మీరు మాకు బోధించున్నారయ్యా. మనుషుల కొరకు మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందకుండా శత్రువులను మోసగించున్నది కనుక వాడు మోసంలో నుండి విడిపించి రక్షించి ఈ గొప్ప రక్షణ వారికి అనుగ్రహించి ఎలాగైనా రాజ్యంలో కనబడి మీరు సహాయం చేయి. ఈ కోట నాది నుండి అంతవరకు ఆత్మదండి నడిపించిన మీరు దయకై పరిశుద్ధాత్మ దేవుడి కొరకై మీకే కోటాను స్తోత్రం. ఇంకా జరిగిన 2 దినాలు కూడా మీ యొక్క ఉన్నతమైన ఆలోచన అయ్యా వలసవలే నీ వాక్యమును కొమ్మరించి బలపరిచి ధైర్యపరిచి మీరు అక్కడికి మమ్మల్ని అందరూ కూడా సిద్ధవలసమని ఏ నామములో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మన అందరి తోడైండును కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. Thank you.
மகளும் ஜோதி வேண்டும். கர்த்தரின் சமூகத்தில் மகிழ்ந்து பூரிப்பார். கர்த்தரின் சமூகத்தில் மகிழ்ந்து பூரிப்பார். என் நேசர் வாழ்வினில் நான் சாலும் நேரமே. என் நேசர் வாழ்வினில் நான் சாலும் நேரமே. என்ன இன்பம் என்ன மதுரம் சொல்லறியாதே. என்ன இன்பம் என்ன மதுரம் சொல்லறியாதே. என் நேசர் வாழ்வினில் நான் சாலும் நேரமே. என் நேசர் வாழ்வினில் நான் சாலும் நேரமே. என்ன இன்பம் என்ன மதுரம் சொல்லறியாதே. என்ன இன்பம் என்ன மதுரம் சொல்லறியாதே. என் நேசர் வாழ்வினில்